MQ-9B డ్రోన్స్ ఇలా క్రాష్ అవ్వడాన్ని ఎలా చూడాలి? డిఆర్డిఓ ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి డ్రోన్ టెక్నాలజీ మనం కూడా తయారు చేస్తున్నాము. సో ఈ మ్యూల్స్ ద్వారా ఇచ్చిన మెసేజ్ ఏంటి, ఇవి ఎలా ఉపయోగపడతాయి సార్? కాబట్టి ఇది ఎంత ఫ్యూచరిస్టిక్గా మనం ఈరోజు ఆర్మీ తయారవుతుందని చూడడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇది K5 ద్వారా భారత్ ఏం మెసేజ్ ఇస్తుందో, ఇండియన్ నేవీ దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ అండ్ పోటెంట్ వెపన్స్లో ఇది ఒకటి అంటారు. చాలా సోఫిస్టికేటెడ్ అడ్వాన్స్ టెక్నాలజీ దీంట్లో K5లో వాడుతున్నారు. నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ 10. నేను పవన్ శ్రీహర్ష. భారతదేశం ప్రపంచంలో డిఫెన్స్ అప్డేట్స్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే ప్రోగ్రామే డిఫెన్స్ రౌండప్. ఈ వారం డిఫెన్స్ రౌండప్లో లేటెస్ట్ డిఫెన్స్ అప్డేట్స్ని మనతో చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే సార్. వెరీ బిగ్ న్యూస్, MQ-9B డ్రోన్స్ గురించి. మామూలుగా ఇండియన్ నేవీ గాల్వాన్ క్లాషెస్ అయిన తర్వాత ఏదైతే టెరిటరీ ఉంటుందో రీజన్, ఇండియన్ ఓషన్ రీజన్, అదంతా అక్కడ గార్డ్ చేయడానికని 2 డ్రోన్స్ లీజ్ తీసుకున్నారు. వాటిల్లో ఒకటి క్రాష్ అయింది. మనం దీన్ని ఎలా చూడాలి సార్? ఎందుకంటే ఇండియన్ నేవీ అప్రాక్సిమేట్లీ 30 డ్రోన్స్, నేవీ మాత్రమే కాకుండా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ 30 డ్రోన్స్ తీసుకోవడానికి చర్చలు జరుపుతున్నాయి. మోడీ గారు రీసెంట్లీ వెళ్ళినప్పుడు దాని గురించి కూడా చర్చలు జరిగాయి. ఈ టైంలో డ్రోన్స్ ఇలా క్రాష్ అవ్వడాన్ని ఎలా చూడాలి? అంటే మనకు ఫస్ట్ MQ-9B రీపర్ డ్రోన్స్ అంటారు వీటిని. ఇది ఏంటో ఫస్ట్ మనం తెలుసుకొని తర్వాత ముందుకు వెళ్దాం. ఇది జనరల్ అటామిక్స్ అని చెప్పేసి ఒక అమెరికన్ డిఫెన్స్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. దాని CEO వచ్చి భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వివేక్ లాల్. మోదీ గారు యూఎస్కి వెళ్ళినప్పుడంతా గతంలో ఆయన్ని కలిసి వచ్చేవారు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ చాలా క్రూషియల్ అని చెప్పేసి మనం వాళ్ళతో కొలాబరేట్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన కలిసేవారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన వచ్చి ఇక్కడ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా భారతదేశంలో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు ఆయన, వివేక్ లాల్ గారు. ఆయనకు మనం అవార్డ్స్ కూడా ఇచ్చాం, కొన్ని ఇక్కడ లోకల్గా అవార్డ్స్ కూడా ఇచ్చాం మనం. వాళ్ళు ఈ రీపర్ డ్రోన్ ఏదైతే ఉందో దీనికి చరిత్ర వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రోన్ సిస్టమ్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒకటి రికగ్నైసెన్స్, అక్కడ వెళ్ళి చెక్ చేయడానికి ఆకాశంలో ఉండి అది కన్ను పెట్టి దానికి సెన్సర్స్, రెడార్స్, కెమెరాలు ఉంటాయి. ఇవన్నీ పెట్టి టెరెయిన్లో ఏం ఉన్నాయి, శత్రువుల యొక్క స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, ఏంటి, ఇవి డీటెయిల్డ్గా పిన్ పాయింట్గా చూడగలిగింది. అది మళ్ళీ కింద రిలే చేస్తే కనుక దానికి యాక్షన్ తీసుకోవాలంటే, ఫర్ ఇన్స్టెన్స్ అక్కడి నుంచి ఏదైనా మిసైల్ షూట్ చేయాలంటే కనుక చేయొచ్చు వాళ్ళు. ఇటువంటివి అంటే ఒకటి రికగ్నైసెన్స్, ఒకటి రెండవది షూట్ డౌన్. అలాగే సప్లైస్, సపోజ్ ఎక్కడైనా వెళ్ళి ఫార్వర్డ్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా సప్లై చేయాలి, ఫుడ్ సప్లై చేయాలి, ఏదైనా చేయాలి, అది కూడా చేయొచ్చు. కార్గో డ్రోన్ అనుకో, కార్గో డ్రోన్ కూడా అనొచ్చు. సో మల్టిపుల్ యూజ్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్స్ దీనికి ఉన్నాయి. దీన్ని మనం కొందామని చెప్పేసి ఆల్మోస్ట్ $3 బిలియన్ వర్త్ కాంట్రాక్ట్, 31 రీపర్ డ్రోన్స్ కొందామని చాలా కాలంగా మనం చర్చలు జరుగుతున్నాయి. మోదీ గారు గతంలో యూఎస్కి వెళ్ళినప్పుడు కూడా దీని గురించి చర్చించారు. కానీ అన్ఫార్చునేట్లీ అది డిలే అవుతూ వచ్చింది. అమెరికా సైడ్ చాలా క్లియరెన్స్లు ఉన్నాయి, వాళ్ళు ఇవ్వలేదు. దీని ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకు ఆఫ్ఘనిస్తాన్లో ఫర్ ఇన్స్టెన్స్ చాలా ప్రెసిషన్ బాంబింగ్స్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, ఆఫ్పాక్ బార్డర్ అంటాం కదా, ఆ ప్రాంతంలో తాలిబాన్కి సంబంధించిన వ్యక్తులు, యాంటీ అమెరికన్ ఫోర్సెస్ చాలా మందిని వీళ్ళు పిన్ పాయింట్ ప్రెసిషన్తో చంపగలిగారు. ఫర్ ఇన్స్టెన్స్ ఐమన్ అల్ జవాహరి లాంటి వాళ్ళని, అటువంటివన్నీ కూడా చాలా పిన్ పాయింట్ ప్రెసిషన్ యాక్యురసీతో కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్నది. అందుకని మనం కొందామని అనుకున్నాం. కానీ ఇంత లోపల ఏమైందంటే దీని సెట్ బ్యాక్స్ కూడా రావడం మొదలుపెట్టాయి. ఎస్పెషలీ మనకు హౌతీలు దీన్ని షూట్ డౌన్ చేయడం మొదలెట్టారు. ఆ ఏరియాలో మన రెడ్ సీ, బబల్ షమ్స్ ఏదైతే ఏరియాస్ ఉన్నాయో ఆ గల్ఫ్ ఏరియా ప్రాంతాన్ని, యమనీ బార్డర్ ఏరియాలో వీళ్ళు దాన్ని 2-3 షూట్ డౌన్ కూడా చేశారు వాళ్ళు. అంటే దీని స్పీడ్ తక్కువ ఉంటుంది, 300 km/h వెళ్ళేటువంటి స్పీడ్. నార్మల్గా మనకు మేజర్ డిఫెన్స్ ఫ్లైట్స్ అన్ని కూడా 800-900 ఆ రేంజ్లో వెళ్తుంటాయి స్పీడ్లో km/h. అటువంటిది తక్కువ రేంజ్లో వెళ్తుంది కాబట్టి చాలా ఈజీగా షూట్ డౌన్ చేయగలిగారు. వాళ్ళ దగ్గర రష్యన్, ఇరానియన్, చైనీస్ టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి దాంతో షూట్ డౌన్ చేయగలిగారు. మనకు వాళ్ళకి లీజ్ ఇచ్చినటువంటి ఒకటి మనకు మన సముద్రంలో కూలిపోయింది. అది విశాఖపట్నం దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కూలిపోయింది. అది సరే, వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని రీప్లేస్ చేస్తామని అన్నారు వాళ్ళు. కానీ ఆ టెక్నాలజీ ఏది ఉందో దాన్ని మనం అబ్జర్వ్ చేశాము. మన దేశంలోనే డిఆర్డిఓ వాళ్ళు, తర్వాత డిఆర్డిఓ అనుబంధ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు,
చాలా అద్భుతమైనటువంటి డ్రోన్ టెక్నాలజీ మనం కూడా తయారు చేస్తున్నాం. మరి ఇటువంటి సమయంలో మళ్ళీ ఎందుకు కొనాలి ఇది అనేది పెద్ద ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. ఎందుకు ఇవి తీసుకోవడం వల్ల ఆ $3 బిలియన్ మనం ఖర్చు పెట్టేది మన డిఫెన్స్ బడ్జెట్ తగ్గుతుంది, ఈ $3 బిలియన్ మనం లోకల్ ఇండస్ట్రీకి ఇవ్వచ్చు కదా అన్నటువంటి ఆర్గ్యుమెంట్ ముందుకు వస్తుంది. కానీ మనకేంటంటే స్ట్రాటజిక్గా అమెరికన్ టెక్నాలజీ కొంత మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఒకటి. రెండు, అమెరికా నుంచి మనం కొనుగోలు చేయాలి. కొన్ని అమెరికా నుంచి కొనుగోలు చేసేవి మనకు కంప్లీట్ డిపెండెన్స్ కూడా ఉండకూడదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు రేపు వాళ్ళ దగ్గర F-16s కొన్నామంటే F-16s మనకి నిజంగా యుద్ధం చేసినప్పుడు వాళ్ళకి మనకి ఏదైనా స్పర్ధలు వచ్చాయంటే వాళ్ళు మన డిఫెన్స్ F-16స్ని ఆపేయచ్చు. గ్రౌండ్ లెవెల్లోనే వాళ్ళ చిప్స్ వాళ్ళ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి దాన్ని గ్రౌండ్ చేసేయచ్చు, అది ఇంకా టేక్ ఆఫ్ అవ్వకుండా ఆపగలరు. అటువంటి కెపాసిటీ ఉంటుంది. అందుకని క్రిటికల్ టెక్నాలజీస్లో వాళ్ళ దగ్గర కొనం. మనం ఏ టెక్నాలజీస్లో మనకు క్రిటికల్ కాదో మనం కూడా దాన్ని చేయగలము అటువంటి కొంటున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ అపాచే హెలికాప్టర్స్ కావచ్చు, 777 హోవిట్జర్స్ కావచ్చు, లేదా మనకు చినాక్ హెలికాప్టర్స్ కావచ్చు, ఇప్పుడు ఈ రీపర్ డ్రోన్స్ లాంటివి మనకు క్రిటికల్ కాదు. మనం కూడా మన దగ్గర కళ్యాణి ఉంది, మన దగ్గర బోల్డ్ అని హోవిట్జర్ గన్లు మన దగ్గర కూడా ఉన్నాయి. అలాగే మనకు అపాచే హెలికాప్టర్ ఇవన్నీ ప్రచండ ఇవన్నీ మనం ఆల్రెడీ మన దేశంలో కూడా దాన్ని అబ్జర్వ్ చేసేసాం. కాబట్టి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా డిలే అయినా మన పెద్ద ఇబ్బంది పడదు. యుద్ధం వస్తే కనుక వాళ్ళ మీద డిపెండెన్సీ మనకు లేదు. ఈ రీపర్ డ్రోన్ కూడా అందుకనే తీసుకుంటున్నాం. అమెరికాకి ఏంటంటే చూడు మాకు డిఫెన్స్ ఇండస్ట్రీకి ఇంత బిజినెస్ ఇచ్చారు, వాళ్ళు ఇంత పైసలు ఇచ్చారు కాబట్టి మా ఉద్యోగాలు వీళ్ళు కాపాడారు కాబట్టి ఇంకేదో టెక్నాలజీ తీసుకురావాలి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మోదీ గారు 3 రోజులు అమెరికా పర్యటనకు వెళ్ళేదానికి ముందర రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళొచ్చారు. రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళినటువంటిది మనం ఆల్రెడీ డిఫెన్స్ రౌండప్లో కవర్ చేసాం. మనం వీళ్ళిద్దరూ వెళ్ళేది ఎందుకంటే టెక్నాలజీ అబ్జార్ప్షన్కి. గతంలో మనకు వాళ్ళు అమెరికా, నేటో, వెస్టర్న్ కంట్రీస్ మనకు టెక్నాలజీ ఇవ్వలేదు కాబట్టి మనం రష్యా మీద డిపెండ్ అయి ఉన్నాం. ఇప్పుడు రష్యా నుంచి మనం దూరం వెళ్ళాలంటే మనకు టెక్నాలజీ కావాలి. అలాగే మనకు ఫర్ ఇన్స్టెన్స్ యుక్రెయిన్ నుంచి మనకు గ్యాస్ టర్బైన్స్ రిలేటెడ్ మన డిఫెన్స్లో ఉన్న రిక్వైర్మెంట్స్ అక్కడి నుంచి కొంటున్నాం. కాబట్టి యుక్రెయిన్ కూడా మనకు అవసరం. మన అవసరాలు ఇన్ని ప్లేసెస్ నుంచి మనం తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఈ అడిషనల్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ కోసం అని చెప్పి ఈ 2 విజిట్స్ కూడా మనం ఆ దృష్టిలో చూడాలి. మోదీ గారిది కావచ్చు లేదా రాజ్నాథ్ సింగ్ గారిది కావచ్చు. ఈ రీపర్ డ్రోన్ది మనం అగ్రిమెంట్ చేసుకుంటాం, 31 వస్తాయి. సరే $3 బిలియన్ పర్వాలేదు, మనం ఇంకా ఇతరత్ర బడ్జెట్లో ఏదో అలొకేట్ చేసుకుని ఏదో చేద్దాం. మనం డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ డ్రోన్స్ మన దేశంలో ఇప్పుడు తయారవుతున్నాయి. రీపర్ లెవెల్ దాకా వెళ్ళేంత డ్రోన్స్ మన దగ్గర ఆల్రెడీ తయారవుతున్నాయి. చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. స్వామ్ డ్రోన్స్ మనం తయారు చేస్తున్నాం. కొన్ని వేల డ్రోన్స్ ఒకటేసారి వెళ్తాయి. వాళ్ళు ఎన్ని షూట్ చేయగలరు. వాళ్ళు ఒకటొకటి ఒక చిన్న అమ్యునిషన్ తీసుకొని వెళ్ళి అమ్యునిషన్ ప్యాకెట్ డెలివర్ చేయొచ్చు. అలాగే సప్లైస్ మనకు దూర ప్రాంతాల్లో మన సైన్యం వెళ్తున్నప్పుడు వాళ్ళకి సప్లైస్ చేయడానికి, రికగ్నైజెన్స్ చేయడానికి ఇది రాడార్లో చెక్కడం చాలా కష్టం. అది ప్లాస్టిక్ పార్ట్స్తో ఉంటుంది. మామూలుగా మెటాలిక్ పార్ట్స్ అయితే కనుక్కోవచ్చు, ప్లాస్టిక్ పార్ట్ ఎలా కనుక్కుంటారు, పిట్ట ఎగురుతున్నట్టు ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ టెక్నాలజీస్ భారతదేశం కూడా మనం చేయగలుగుతున్నాం. ఎటొచ్చి దీన్ని మనం ఇగ్నోర్ చేయదలుచుకోలేదు. అమెరికా కొంత ఏదో మనం ఇచ్చినట్లే ఇచ్చి వాళ్ళని కూడా సంతృష్టి పరిచే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ ఇద్దరిని ఆన్సర్ చేసిన వాళ్ళం అవుతాము. ఎవరైతే దీన్ని కొనకూడదు అంటున్నామో వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాము, అమెరికాకు ఆన్సర్ ఇస్తున్నాం. ఇగో మీ దగ్గర కొంటున్నాం కదా కాబట్టి మాకు మిగతా టెక్నాలజీ ఇవ్వండి అనే దృష్టిలో మనం వెళ్తున్నాము. రైట్ సార్. ఇంకా డ్రోన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇండియన్ ఆర్మీ రీసెంట్లీ ఒక డ్రోన్ ఎక్సర్సైజ్ డ్రోన్స్ని ఇండక్ట్ చేసింది, మ్యూల్స్ని వీటిని. అంటే ఇది చెప్పాలంటే చాలా పెద్ద న్యూస్ ఇది. ఎందుకంటే గాల్వాన్ క్లాషెస్ అయిన తర్వాత చాలామంది ఒక కన్సర్న్ ఏం చూపించారంటే ఇండియా దగ్గర డ్రోన్స్ లేవు, చైనా దగ్గర డ్రోన్స్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం పాకిస్తాన్ కూడా టర్కీ డ్రోన్స్ తీసుకోవడం, మన దగ్గర డ్రోన్స్ లేకపోవడం, అర్మేనియా అజర్బైజాన్ వార్ తర్వాత టర్కీ డ్రోన్స్ పొటెన్షియల్ చూసి అలాంటి డ్రోన్సే పాకిస్తాన్కి రావడంతో ఒక కన్సర్న్ వచ్చింది. డ్రోన్స్ లేని దాని నుంచి ఇన్ని మ్యూల్స్ని, ఇన్ని డ్రోన్స్ని మన ఓన్ మేడ్ ఇన్ ఇండియా ఇండిజినస్వి మనం ఇండక్ట్ చేస్తున్నాం. అంటే వితిన్ 4 years ఈ ప్రాసెస్ని ఎలా చూడాలి సార్? మనకు రమారమి 2020 గల్వాన్ ఘటన జరిగేసరికి మన డ్రోన్ టెక్నాలజీ ఎక్కడా లేము. మనం ఫస్ట్ టైం మనం అర్మేనియా అజర్బైజాన్ యుద్ధంలో అజర్బైజాన్ అర్మేనియా ట్యాంకులని పిట్టలు కాల్చినట్టు కాల్చేయడం మనం చూసాం ఆ డ్రోన్స్ యూటిలైజ్ చేసి. వాళ్లకు అక్కడ సరే దాని గురించి గ్లోబల్ రౌండప్లో చర్చించడం జరిగింది. వాళ్ళ చాలా పెక్యులర్ అది. అజర్బైజాన్ వచ్చి షియా దేశం, కానీ ఇరాన్ అజర్బైజాన్కి ఆపోజిట్లో ఉంది. అర్మేనియా క్రిస్టియన్ దేశం, అయినా కానీ ఇజ్రాయెల్ అజర్బైజాన్ని సపోర్ట్ చేస్తుంది. చాలా పెక్యులర్ సిచ్యువేషన్ ఇక్కడ. అలాగే టర్కీ, సున్నీ దేశమైన టర్కీ అజర్బైజాన్ షియా దేశానికి సపోర్ట్ చేస్తుంది. చాలా పెక్యులర్ సిచ్యువేషన్ అక్కడంతా. వాళ్ళ మతాలకు అతీతంగా ఒకరు అక్కడ డివైడ్ అయి ఉన్నాయి. సో అందుకని ఇజ్రాయలీ టెక్నాలజీ, టర్కీ టెక్నాలజీ రెండూ అజర్బైజాన్ దగ్గర ఉన్నాయి.
ఆ టెక్నాలజీ రెండుతో వాడు బైరాట్కర్, ఇందాక మీరు చెప్పింది బైరాట్కర్ డ్రోన్స్ టర్కీది వాళ్ళు చేయగలిగారు. అందుకని అప్పుడు మనం మేల్కున్నాం. డ్రోన్ టెక్నాలజీ ఉంటే కానీ మనం నిజంగా ఎఫెక్టివ్గా మన స్ట్రాటజీస్ పనిచేయవు, చైనాని ఎదుర్కోవడం కష్టమని మనకు అర్థమైంది. పాకిస్తాన్ సరే మనకు సరిహద్దుల్లో చిన్న చిన్న డ్రోన్స్ పంపించి మనకు డ్రగ్స్, అమ్యునిషను, కాంట్రబ్యాండ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అక్కడి నుంచి. అది మనం ఎలాగో చూస్తున్నాం అది. కాబట్టి దీన్ని కౌంటర్ చేయాలంటే డ్రోన్ టెక్నాలజీలో మనకు ఆత్మనిర్భరత కావాలి అని నిర్ణయించుకున్నారు. కానీ ఇంత లోపల మనం కొందామని చెప్పేసి టర్కీ నుంచి కూడా కొన్నాం, మనం ఇజ్రాయెల్ నుంచి కొన్నాం, అమెరికా నుంచి కొన్నాం. ఏ సోర్స్లో అయితే ఆ సోర్స్ నుంచి తీసుకునే ప్రయత్నం చేశాము. డిఆర్డిఓ ఒక స్పెషల్ వింగ్ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఈ డ్రోన్స్కి మాత్రమే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, UAV అంటారు దాన్ని, డ్రోన్స్ అంటారు, చాలా పేర్లతో పిలుస్తాం దాన్ని. వాటి మీద రీసెర్చ్ చేయడానికి ఫోకస్ పెట్టారు వాళ్ళు. ఆ రీసెర్చ్ ఫలితంగా చాలా ప్రోడక్ట్స్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. అంతేకాదు ప్రైవేట్ సెక్టర్ కూడా ఎంకరేజ్ చేశారు. దాని స్కీమ్స్ పెట్టి మీరు ప్రైవేట్ సెక్టర్ మీరు కూడా రీసెర్చ్ చేయండి, మీ రీసెర్చ్లో మేము కూడా మా దగ్గర టెక్నాలజీ ఇస్తాము, కొలాబరేటివ్గా చేద్దాము, మీరు కనుక ఏదైనా కనుక్కుంటే దాన్ని మేము అబ్జర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, దానికి ఫండింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒక కొలాబరేషన్ పెట్టుకున్నారు. దాంతో ప్రైవేట్ రంగంలో కూడా మనకు గణనీయమైనటువంటి ఈ మార్పులు చూస్తున్నాం మనం. డ్రోన్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా అద్భుతమైన టెక్నాలజీస్ తీసుకొస్తున్నారు. ఇంతవరకు వాళ్ళు చేసినంత సివిలియన్ రిక్వైర్మెంట్స్కి ఉండేవి. ఏదో మన ఫీల్డ్స్లో పెస్టిసైడ్ చల్లడానికో, లేదా మ్యాపింగ్కో, కార్టోగ్రాఫిక్ మ్యాపింగ్కో, లేదా మన ఈవెంట్స్ని కవర్ చేయడానికి కెమెరాలకో, ఇటువంటివే వాడేవాళ్ళు. డిఫెన్స్ రంగంలో కావాల్సిన రిక్వైర్మెంట్స్కి క్రమేపీ ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ కూడా దానిలో ఒక విధమైనటువంటి ఎక్స్పర్టీస్ సంపాదించుకుంటున్నారు వాళ్ళు. సో ఈ దృష్ట్యా హిమ్టెక్ అని చెప్పేసి ఒక కాన్క్లేవ్ లదాఖ్లో రీసెంట్గా మన ఆర్మీ వాళ్ళు పెట్టడం జరిగింది. దాంట్లో ప్రైవేట్, పబ్లిక్ ఈ ఇద్దరు కూడా వాళ్ళు డెవలప్ చేసినటువంటి డ్రోన్ టెక్నాలజీని అక్కడ డిస్ప్లే చేయడానికి పిలిపించారు. అక్కడ ఎందుకు చేస్తున్నామంటే అక్కడ ఉన్నటువంటి హై ఆల్టిట్యూడ్, అక్కడ మనకు ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, వాయువు తక్కువ ఉంటుంది, అటువంటి ప్రాంతంలో పని చేయగలిగారు. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ సామాన్ మోసుకు వెళ్ళాలి. ఎట్లాంటి హారిబుల్ టెరైన్ అంటే ఫర్ ఇన్స్టెన్స్ కొండల్లో వీళ్ళు పోస్ట్కి వెళ్ళాలంటే కనుక కొన్ని 4-5 గంటలు నడిచి వెళ్తే కానీ ఆ పోస్ట్ చేరలేనటువంటి పోస్ట్స్ ఉన్నాయి మనకి. ఒక 30-40 కిలోలు సామాన్ తీసుకొని వెళ్ళాలి వీళ్ళు. ఎందుకంటే అక్కడ ఉండాలంటే వాళ్ళకి ఫ్యూయల్ కావాలి, వాళ్ళకి ఏదో కాచుకోవడానికో దేనికో కనీసం టీ కాచుకోవడానికైనా వాళ్ళకి ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్ మోసుకెళ్ళాలి వీళ్ళే ఇక్కడి నుంచి, ఆ అమ్యూనిషన్ తీసుకెళ్ళాలి, తిండి తీసుకెళ్ళాలి. కాబట్టి ఎన్నో ఎక్విప్మెంట్ వీళ్ళు తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ డ్రోన్స్ తీసుకెళ్ళి డెలివర్ చేయాలి అక్కడ. చైనా ఆల్రెడీ చేస్తుంది అటు సైడ్. కాబట్టి ఆ కెపాసిటీ ఉన్నటువంటి ఒక లోడ్ క్యారింగ్ కెపాసిటీ చెక్ చేస్తున్నారు, ఎటువంటి లోడ్స్ ఎటువంటివి వెళ్తాయి, తర్వాత మనకు దాన్ని ఏమైనా రికగ్నైజ్ చేసి రాగలవా, కెమెరా సెన్సర్స్తో తీసుకుని రాగలవా, క్యామోఫ్లాజ్లు ఉన్నా వీళ్ళు డిటెక్ట్ చేయగలిగిన కెపాసిటీస్ ఉన్నాయా, తర్వాత మనకు అమ్యునిషన్ అంటే అటాక్ చేసే కెపాసిటీసు, అలాగే కామికాజీ అంటారు అంటే ఆత్మాహుతి, అవి వెళ్ళి క్రాష్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోతాయి, ఎనిమిని చంపేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ బంకర్ లాంటి ప్రాంతంలో వీళ్ళు వెళ్లాల్సి వస్తుంది, కొడితే కనుక బంకర్కి ఏం అవ్వకపోవచ్చు, అది బంకర్లో ఎంటర్ అయ్యి లోపల డెటోనేట్ అవుతుంది, అది లోపల వెళ్ళి చనిపోతారు. ఇటువంటివన్నీ కూడాను ఎక్స్పెరిమెంట్స్ చేశారు వాళ్ళు. ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ రెడార్ చిక్కకుండా, ఎనిమి రెడార్స్ చిక్కకుండా ఎలా చేయగలిగారు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ వాళ్ళు చేశారు అక్కడ. దాంట్లో వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు వాళ్ళ దగ్గర ఎటువంటి డ్రోన్ కేపబిలిటీ ఉంది, ఎటువంటి టెక్నాలజీ మన దేశంలో ఉంది అని మనం అందరం కూడా చూసాం. మనం వీఆర్ గ్రోయింగ్, చాలా మెచ్యూర్డ్గా పెరుగుతున్నాం మనం. చాలా సొల్యూషన్స్ మన దగ్గర ఉన్నాయి. ఆర్మీ చెప్పేటువంటి కొన్ని అంశాలు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ దాన్ని రీసెర్చ్ చేసి మళ్ళీ కొత్త అంశాలు తీసుకొస్తున్నారు. 1-2 ఆర్డర్స్లో ఆర్మీ వాళ్ళని నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే దాంట్లో వీళ్ళు చైనీస్ కాంపోనెంట్స్ ప్రొక్యూర్ చేశారు అని చెప్పేసి ఒక అనుమానం రావడంతో ఆ ప్రొక్యూర్మెంట్స్ ఆపడం జరిగింది. సరే, ఆ కంపెనీ క్లారిఫికేషన్ మేము కొనట్లేదు అని అన్నారు. అదేదో ఇన్వెస్టిగేషన్లో తేలుతున్న తర్వాత చూద్దాం. అంటే భారత ప్రభుత్వము, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అంత సీరియస్గా ఉన్నాయి. చైనా నుంచి వచ్చిన టెక్నాలజీ వస్తే కనుక మనం ఏం చేస్తున్నాం, మొత్తం వాళ్లకు లీక్ అయిపోతుంది. కాబట్టి దానివల్ల మన సెక్యూరిటీ కాంప్రమైజ్ అయిపోతుంది. కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. ఆ దృష్ట్యా ఆత్మనిర్భరత అనేది చాలా ఇంపార్టెంట్. టెలికమ్యూనికేషన్స్లో, రెడార్ సిస్టమ్స్లో, లేదా మనకు క్రిటికల్ టెక్నాలజీస్లో, వీటన్నిటిలో కూడా మన ఇండిపెండెంట్, మన ప్రోటోకాల్స్ మనకు ఉండాలి. బయట నుంచి పైసలు పెట్టి కొనుక్కొని తెచ్చుకున్నామంటే వాళ్ళు మనల్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తారు, కాంప్రమైజ్ అయిపోతాం. అందుకని డ్రోన్ టెక్నాలజీలో ఈరోజు మనం ఒక పెద్ద ఫోర్స్గా ఎదిగాం. ప్రస్తుతానికి ప్రైవేట్ రంగం వాళ్ళు కొంత ఎక్స్పోర్ట్లు చేస్తున్నారు, కానీ రాబోయే బహుశా 2-3 సంవత్సరాల్లో ఈ ఎక్స్పోర్ట్ రంగంలో బైరాట్కర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇరానియన్ డ్రోన్స్ కావచ్చు,
వీటిని కౌంటర్ చేయగలిగినటువంటి కెపాసిటీ మన దగ్గర ఉన్నది. మనం దాన్ని టేక్ ఓవర్ చేయబోతున్నాం. మనం లదాఖ్లో జరిగినటువంటి ఏదైతే డ్రోన్ ఏదైతే వాళ్ళు ఎక్సర్సైజ్ చేశారో నిజంగా చాలా వండర్ఫుల్ మెసేజ్ చైనాకి, పాకిస్తాన్కి, వెస్ట్రన్ వరల్డ్ కూడా వీళ్ళందరికీ మెసేజ్ ఇస్తున్నారు. నాలుగవది క్రూషియల్ ఏంటంటే ఈవెన్ ఎక్స్పోర్ట్ మార్కెట్కి మేము వీఆర్ రెడీ యాజ్ అన్ ఆల్టర్నేటివ్. కాస్ట్ ఎఫెక్టివ్ ఆల్టర్నేటివ్ అంటే కనుక ఈ ప్రస్తుతానికి చైనా ఉంది. చైనాని ఎవరో నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి చైనాని కాకపోతే ఇంకా ఆల్టర్నేటివ్ ఉంది. రష్యా ఇప్పుడు సప్లై చేయలేదు, యుద్ధంలో ఉన్నారు వాళ్ళు. అమెరికా చాలా ఎక్స్పెన్సివ్, ప్లస్ వాళ్ళ ప్రోటోకాల్స్ చాలా ఉంటాయి, వాళ్ళు మొత్తం కంట్రోల్లో తీసుకుంటారు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? మీరు ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి కూడా వాళ్ళందరూ నేటో పార్ట్సే కాబట్టి వాళ్ళు బహుశా అమెరికా చెప్పింది వాళ్ళు వినక తప్పదు. మీకు ఇచ్చినా కానీ కూడా అమెరికా ఏం చెప్తే అది వాళ్ళు డిక్టాట్స్ వినాల్సి వస్తుంది. ఇంకా ఆల్టర్నేట్స్ ఏమున్నాయి వాళ్ళకి? కొరియా ఒకటి ఉన్నది. కొరియా ఒక మేజర్ సప్లయర్. ఈ మార్కెట్లో ఒక సప్లయర్ ఉంటే సరిపోతుంది, ఇంకా చాలామంది కావాలి. ఎందుకంటే భారతదేశం దానికి ఒక ఎమర్జింగ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా ఎదుగుతున్నాం మనం. డ్రోన్ టెక్నాలజీ ఇస్ అ ఫ్యూచర్ వార్ కాబట్టి దానికి సంబంధించి అద్భుతమైనటువంటి కెపాసిటీ బిల్డింగ్ మనం అక్కడే డెమాన్స్ట్రేట్ చేసాం. కరెక్ట్ సార్. డ్రోన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అంటే ఇందాక స్టార్టింగ్ చెప్పుకున్నట్టుగా అస్సలు డ్రోన్స్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ మన దగ్గర ఆ కెపబిలిటీ లేని దాని నుంచి ఈ రోజున డ్రోన్ సెమినార్స్, ఎక్స్పోస్ అన్నీ అవుతున్నాయి మన దేశంలో. అంటే మన ఇండియన్ గవర్నమెంట్స్, బీట్ ప్రైవేట్, బీట్ పబ్లిక్, వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ డెమాన్స్ట్రేషన్స్ చేస్తున్నారు. దీంట్లో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి. టాటా డ్రోన్స్ కూడా చాలా భారీగానే చేస్తున్నారు. మన గవర్నమెంట్స్ కూడా మాట్లాడుతున్నారు నెగోషియేషన్స్లో. ఎట్ ది సేమ్ టైం అదానీ గ్రూప్ కూడా తెలిసిందే మనకి, ఇజ్రాయెల్ కంపెనీస్తో డ్రోన్స్లో ఉన్నారు. సో సార్, ఈ ప్రాసెస్లో ఇందాక మాట్లాడుకున్నదే మన దగ్గర ఇన్ని ఉన్నాయి కదా, సో స్టిల్ 3 బిలియన్ మీరు చెప్పారు, బట్ స్టిల్ 3 బిలియన్ ఇస్ డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ అమౌంట్? అంటే ఇప్పుడు ఉత్తి డ్రోన్స్కి, ఎస్పెషల్లీ దట్ కైండ్ ఆఫ్ డ్రోన్స్, ఎందుకంటే మనం అమెరికాకి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి కానివ్వండి, వాళ్ళ రీజన్, వాళ్ళ అంబిషన్స్, వాళ్ళంతా కవర్ చేయాల్సింది వేరు. మన అంబిషన్, మన రీజన్ డిఫరెంట్. పోల్చుకున్నట్టయితే మనం చూడాల్సిందల్లా పాకిస్తాన్ని, చైనాని, మన ఇండియన్ ఓషన్ని. దట్ వీ కెన్ డూ విత్ ఈవెన్ ఇజ్రాయలీ డ్రోన్స్. పోనీ మనం ఎక్స్పోర్ట్ వే చూడాలి అనుకుంటే, ఈజ్ ఇండియన్ గవర్నమెంట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రెషర్? ఎందుకంటే మనం నేవీది ఆల్రెడీ మనం వద్దన్నాం, FA-18. సో ఆ బిగ్ డీల్ నిజానికి అమెరికాకి రాలేదు. సో ఆ ప్రెషర్ ఏమన్నా ఉందనుకోవచ్చా? నేను చాలా పేర్లు చెప్పేసో మన ప్రేక్షకులు తెలుసో తెలియదు. F-18 అన్నది మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మీద ఉన్నటువంటి ఎయిర్క్రాఫ్ట్. దాన్ని మనం రిజెక్ట్ చేసాం, రఫాయల్ నేవల్ వర్షన్ కొంటున్నాం. అది మన ప్రేక్షకులకు తెలియడానికి కొంత క్లారిఫికేషన్ ఇచ్చాను. రెండవది, ఈ డ్రోన్స్ నువ్వు చెప్పిన పాయింట్కి ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ మన ప్రభుత్వం ఆలోచన దృక్పథం ఎలా ఉందంటే, నంబర్ 1, అమెరికా నుంచి ఏదో కొనాలి. అమెరికా నుంచి ఈ సంవత్సరానికి ఇంత కొన్నామని వాళ్ళకి, ఎందుకంటే మనకు ఆ లివరేజ్ కావాలి. మనం ఒక సిగ్నిఫికెంట్ కస్టమర్ అవుతే కనుక వాళ్ళ దగ్గర ఉన్న ఇతరత్ర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ మనతో షేర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని దృష్ట్యా మనం కొంత వాళ్ళ దగ్గర కొనాలి, కాబట్టి ఇది కొంటున్నాం. రెండవది, మన దగ్గర కూడా ఆ కేపబిలిటీ ఉంది, లేదా మనం ఇతరత్ర సోర్సెస్ నుంచి కూడా తీసుకోవచ్చు. అయినా మనం వీళ్ళ దగ్గర ఎందుకు కొంటున్నామని ఇందాక చెప్పినట్టు స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అమెరికాతో. మూడవది, ఈ డ్రోన్స్ చాలా పవర్ఫుల్ డ్రోన్స్, దాన్ని ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. రీపర్ డ్రోన్స్ అనేవి చాలా కేపబుల్ డ్రోన్స్ అవి. ఒకటే ప్రాబ్లం అంటే కాంబాట్ జోన్స్లో దానికి ఛాలెంజెస్ ఉన్నాయి, రైట్? కాంబాట్ జోన్స్ మన కాంబాట్ లేదు, మనకి ఎవరితో యుద్ధం చేయట్లేదు. ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి అది రికగ్నైసెన్స్, తర్వాత సర్వేలెన్స్, వీటన్నిటికీ వాడతాం మనం. నేవీ కొన్ని తీసుకుంటుంది, ఆర్మీ కొన్ని తీసుకుంటుంది, ఎయిర్ ఫోర్స్ కొన్ని తీసుకుంటుంది. సో కాబట్టి వీళ్ళు మన సరిహద్దుల్ని వాచ్ చేయడం కావచ్చు, లేదా మన సముద్రాల్లో ఉన్నటువంటి షిప్పులు మూవ్మెంట్ కావచ్చు, ఎవరు ఏం చేస్తున్నారని చూడొచ్చు కావచ్చు. మన చైనీస్ షిప్స్ సంవత్సరానికి 4-5 మినిమం వస్తున్నాయి ఈ ఇండియన్ ఓషన్ ఏరియాస్లోకి. ఈ షిప్పులని మానిటర్ చేయడము, ఎటువంటి కమ్యూనికేషన్స్ వాళ్ళు చేస్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేయడానికి. దీనికి మనకు పీస్ టైమే కదా, ఇప్పుడు పీస్ టైంలో బాగానే పనికి వస్తాయి. యుద్ధం వచ్చినప్పుడు చూద్దాం. యుద్ధం అంటూ వస్తే కనుక దీని లిమిటేషన్స్ మనకు తెలుసు కాబట్టి ఈ లిమిటేషన్ అధిగమించే దిశగా దాన్ని ప్రయత్నం చేద్దాం. అప్పుడు బహుశా ఏవాక్స్ ఉండొచ్చు, ఇంకేదో PI-5s ఇటువంటివి ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి. తర్వాత మేబీ మన శాటిలైట్ ఫార్మే మేబీ ఏబుల్ టు హెల్ప్ అస్. ఫర్ ఇన్స్టెన్స్ చైనాతో యుద్ధం వచ్చిందంటే అమెరికా కూడా మన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఒక రీపర్ మీదే డిపెండ్ అయ్యామని మనం అనుకోక్కర్లేదు. ఇది ఒక స్ట్రాటజిక్ బై. అమెరికాని మన క్యాంప్లో పెట్టుకోవడానికి మనం కొంటున్నాం. దీని ఆల్టర్నేటివ్స్ ఉన్నా కానీ మనం చేస్తున్నాం, మనకు తెలిసే చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇన్సాస్ రైఫల్స్ కొన్ని కొంటున్నాం. మనం
ఎందుకు మనం దాన్ని రీప్లేస్ చేస్తున్నాం కదా, AK-203 రీప్లేస్ చేస్తున్నాం, అలాగే మన ఇతరత్ర మన ఇండస్ట్రీస్ చాలా రైఫిల్స్ రీప్లేస్ వాళ్ళు చేయగలుగుతున్నారు, అయినా మనం ఇన్సాసుకుంటున్నాం. ఇవన్నీ ఏంటంటే కొన్ని స్ట్రాటజిక్ బైస్ ఇంకా నడుస్తాయి కొంతకాలం. ఇది టెక్నికల్గా మనకు అవసరం లేకపోయినా కొన్ని మనం కొనవలసి వస్తుంది. కొన్నంత మాత్రం తప్పు కాదు ఫస్ట్ ఒకటి. రెండవది దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఇప్పుడు రాబోయే కొన్ని సంవత్సరాలు యుద్ధం వచ్చేంత వరకు 2-3 సంవత్సరాలు తప్పకుండా ఇవి మనకి పనిచేస్తాయి. కాంట్రాక్ట్లు ఎలాగో ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు విశాఖపట్నం దగ్గర క్రాష్ అయిపోయింది, అది అటువంటిది ఏమైనా జరిగితే వాళ్ళు రీప్లేస్ చేయాలి. అది వాళ్ళ రిస్కీ కదా, రిస్క్ కవరేజ్ అనేది వాళ్ళ మీద ఉంటుంది అది. సో మళ్ళీ కొత్త ఎక్విప్మెంట్ ఇచ్చేటువంటి క్లాస్ దాంట్లో పెట్టుకుంటాం మనం. కాబట్టి దీనివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇది ఒక స్ట్రాటజిక్ బై కింద మనం చూడాలి. ఎప్పుడు కూడాను డిఫెన్స్ యాంగిల్లోనే చూసామంటే మన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈరోజు పాకిస్తాన్లో అదే పరిస్థితి. పాకిస్తాన్లో సివిలియన్ ఇన్పుట్స్ అంటూ ఏమీ లేవు, మొత్తం ఆర్మీ డిసైడ్ చేస్తుంది. ఆర్మీ ఆలోచన దృక్పథం ఒకలా ఉంటుంది. సివిలియన్స్ దాని మీద వచ్చి కూర్చుంటే కనుక వీళ్ళ రిక్వైర్మెంట్స్ కాకుండా కొంత స్ట్రాటజిక్ ఇష్యూస్ కూడా దాంట్లో ఆలోచన చేయవలసి వస్తుంది. ఆ అడ్వాంటేజ్ మనకున్నది. అందుకని దాని దృష్ట్యా దీన్ని చూడాలి. కానీ ఇది ఏదో మన ఇండస్ట్రీని దెబ్బ కొడుతున్నట్టో లేదా ఆల్టర్నేటివ్స్ని ఎక్స్ప్లోర్ చేయకుండా కాదు. రైట్ సార్, మ్యూల్స్ ఇండక్షన్ కూడా చేశారు ఈ లదాఖ్లోనే, ఈ డ్రోన్స్ ఎక్సర్సైజ్. సో ఈ మ్యూల్స్ ద్వారా ఇచ్చిన మెసేజ్ ఏంటి, ఇవి ఎలా ఉపయోగపడతాయి సార్? అంటే మ్యూల్స్ మనకు వందల సంవత్సరాల నుంచి వాడుతున్నాము. ఇప్పుడు ఇండక్ట్ చేసింది రోబోటిక్ మ్యూల్స్. సో అది ఫస్ట్ బేసిక్ మనం చూడాలి. అంటే మనకు ఆ కొండల్లో రోడ్లు ఉండవు కదా, కొండలు ఎక్కుంటూ వెళ్ళాలి, చాలా ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. ఆ ప్రాంతాల్లో కొన్ని వాగులు ఉండొచ్చు, నదులు ఉండొచ్చు, లేదా కొన్ని సాఫ్ట్ సాయిల్ ఉంటుంది, తర్వాత కొన్ని చిన్న చిన్న గడ్డి ప్రాంతాలు ఉండొచ్చు, డిఫరెంట్ టెరైన్ ఉంటుంది అక్కడ, కొన్ని రాక్స్ ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, వీటన్నిటి అధిగమించుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే గతంలో మనకు అక్కడ కంచరగాడిదలు లాంటివి గుర్రాలు ఉంటాయి, అవి మనకు లోకల్ లదాఖీ పాపులేషన్ వాళ్ళు మనకు క్యారియర్స్గా ఉపయోగపడేవారు. ఆర్మీ వాళ్ళని వాడుకుని ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా పైకి తీసుకువెళ్ళి వాళ్ళ స్థావరాల్లో పెట్టుకునే దిశగా వాళ్ళని వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక 100 పైబడి రోబోటిక్ మ్యూల్స్ని ఆర్మీ ట్రై చేసింది అక్కడ. రోబోటిక్ మ్యూల్స్ చనిపోతే కూడా మనకి అది ఒక ఎక్విప్మెంటే కాబట్టి మన జన నష్టం కాదు, మన ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీన్ని టెస్ట్ చేస్తే కనుక ఇది లిటరల్గా మనిషి చేసే కేపబిలిటీస్ అన్నీ దానికి ఉన్నాయి, పైపొచ్చి ఇంకా కెపాసిటీస్ ఉన్నాయి దానికి. అది ఈవెన్ నీళ్ళలో కూడా వెళ్ళగలదని చెప్తున్నారు, అలాగే డిఫరెంట్ టెరైన్స్లో వెళ్ళగలుగుతుంది అంటున్నారు, దాని స్పీడ్ పికప్ చేయగలదు అంటున్నారు, చాలా ఎక్విప్మెంట్ క్యారీ చేయగలదు అంటున్నారు. ఇవన్నీ కూడా టెస్ట్ చేశారు. పైపొచ్చి దానికి సెన్సర్స్ ఉన్నాయి, ఆ సెన్సర్స్ డిటెక్ట్ చేయగలవు. ఇన్ఫ్యాక్ట్ ఆ సెన్సర్స్ మనకు బహుశా దీంట్లో వాళ్ళు కంప్లీట్గా చెప్పలేదు, కానీ మైండ్ స్వీపింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. మైండ్ డిటెక్షన్ సర్ఫేస్ లెవెల్ కంటే జస్ట్ తక్కువ ఉంటే కనుక ఆ మెటాలిక్ సిగ్నేచర్స్ పట్టుకోగలిగిన కెపాసిటీ కూడా దానికి ఉంది. ఇవన్నీ చేసి మనం రేపటి రోజు దాన్ని మనం కౌంటర్ చేయడానికి, చైనాని కానీ పాకిస్తాన్ని కౌంటర్ చేయడానికి ఫస్ట్ మన సోల్జర్ వెళ్ళక ముందరే ఇవి వెళ్ళగలవు. అంటే ఫ్రంట్ లైన్లోనే ఉంటాయి, ఫ్రంట్ లైన్లోనే ఉంటాయి. ప్లస్ సప్లై చైన్ కాబట్టి మీరు అక్కడ ఉన్నారంటే మళ్ళీ మీకు ఎక్విప్మెంట్ అయిపోయిందో అవసరం ఉందో అంటే ఈ రోబోట్స్ వచ్చి మీకు సప్లై చేస్తాయి. కాబట్టి ఇది ఎంత ఫ్యూచరిస్టిక్గా మనం ఈరోజు ఆర్మీ తయారవుతుందని చూడడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇది ఇంతేకాదు, అక్కడ ఉన్నటువంటి చలికి తట్టుకోగలిగినటువంటి కొత్త టెంట్స్ తయారు చేస్తున్నారు. ప్రపంచంలోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ 25,000 ఫీట్లో సియాచిన్ గ్లేషియర్ మనమే చేస్తున్నాం. మిగతా టెరైన్ అంతా కూడా లదాఖ్లో, అరుణాచల్ ప్రదేశ్లో ఈ ప్రాంతం అంతా 14 నుంచి 16,000 అడుగుల ఎత్తులో మనం యుద్ధం చేస్తున్నాం. సరే మనం ఏదో టెంట్లు పెట్టాం, ఏదో చేసాం, అక్కడ పరిస్థితి ఏంటంటే ఈవెన్ మసులుతున్నటువంటి నీళ్లు ఆ గాలిలోకి ఎగిరేస్తే అది ఐస్గా ఫామ్ అయ్యి కింద పడుతుంది. అంత కొరికే చలి, -20, -30 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అక్కడ. కాబట్టి ఆ టెంపరేచర్ తట్టుకోగలిగినటువంటి టెంట్లు స్పెషల్ ఎక్విప్మెంట్ తయారు చేశారు మన వాళ్ళు. దానిని ప్రభుత్వానికి అప్రూవల్ కోసం పంపించారు. అది కూడా అప్రూవ్ చేయడానికి ప్రభుత్వం దాన్ని ప్రాసెస్ చేస్తోంది. సో ఇటువంటివి అంటే మన సైనికుడికి యుద్ధం చేయడానికి ఎటువంటి వెసులుబాట్లు కలిగించాలో, సైనికుల యొక్క ప్రాణ నష్టం కాకుండా ఎఫెక్టివ్గా తను పనిచేసే దిశగా ఈ కొత్త టెక్నాలజీస్ అన్ని కూడా మన దేశం ఇంట్రొడ్యూస్ చేస్తుంది. డ్రోన్స్ కావచ్చు, ఈ రోబోటిక్ మ్యూల్స్ కావచ్చు, లేదా వాళ్ళు ఉండడానికి కావాల్సినటువంటి ఆల్ వెదర్ కోల్డ్ రెసిస్టింగ్ టెంట్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా చేస్తుంది. అద్భుతమైన విషయాలు. అన్ఫార్చునేట్లీ మనకు తెలుసు, మన మీడియా అంతా కూడా సెన్సేషన్కి వెళ్తుంది. అలా కాకుండా మనం ఇవన్నీ కూడా భారతదేశం, మన సైంటిస్టులు, మన ఇండస్ట్రీ వీళ్ళందరూ చేస్తున్న ఈ ఎఫర్ట్స్ని మనం తప్పకుండా అభినందించాలి. రైట్ సార్. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఇందాకే మీరు చైనీస్ నేవీ గురించి, చైనీస్ షిప్స్ ఇండియన్ రీజన్ గురించి, అక్కడికి రావడం గురించి మాట్లాడారు.
రీసెంట్లీ శ్రీలంకలోకి మళ్ళీ చైనీస్ నేవీ వచ్చింది. ఇది న్యూస్ కాదు సార్. మెయిన్ న్యూస్ ఏంటి అంటే అదే టైంకి మన ఇండియన్ నేవీ కూడా అక్కడే ఉంది. సో ఇది యాక్చువల్లీ వెరీ డిఫరెంట్ న్యూస్. దీన్ని ఎలా చూడాలంటే ఈజ్ ఇండియా కన్ఫ్రంటింగ్, అంటే మనం ఎప్పటివరకు మీరు ఎప్పుడు అంటుంటారు డిఫెన్సివ్ అఫెన్సివ్ అని. సో డిఫెన్సివ్ నుంచి మనం ఏమైనా అఫెన్సివ్లోకి వెళ్తున్నామా? శ్రీలంకకి మనం ఇస్తున్న మెసేజ్ ఏంటి సార్? డిఫెన్స్కి ఆఫెన్సివ్ మధ్యలో ఉన్నాం మనం. సో డిఫెన్సివ్గా లేం మనం, ఏదో వచ్చేంత వరకు వెయిట్ చేయట్లేదు, మనం ప్రోయాక్టివ్గా ఉన్నాం. కానీ అఫెన్సివ్గా కూడా లేవు. ఫర్ ఇన్స్టెన్స్ చైనా దుందుడుకు చర్యలు చేస్తుంది, మన బ్యాక్ యార్డ్లోకి వచ్చి అదే పనిగా మనల్ని కవ్విస్తోంది. మనం ఆ పని ఇంకా చేయలేదు, అంటే కొంతవరకు చేస్తున్నాం కానీ చైనా చేస్తున్నంత స్థాయిలో మనం చేయట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ మనం సౌత్ చైనా సీకి వెళ్తున్నాం, అక్కడ యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం, ఇటువంటి కొన్ని చేస్తున్నాం కానీ బట్ చైనా చేసినంత అగ్రెసివ్గా మనం చేయట్లేదు. ఈ రెండింటి మధ్యలో మనం ఏం చేస్తున్నాం అంటే మన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి చైనా ఈ ప్రాంతంలో ఏమేం చేస్తుందో వాటినన్నింటిని కూడా మనం కౌంటర్ మెజర్స్ తీసుకుంటున్నాం. శ్రీలంకలో రీసెంట్గా 3 షిప్పులు వచ్చాయి. అక్కడగా హేఫై, ఉజిషాన్, కిలింగ్షాన్ అని 3 షిప్పులు వచ్చాయి. వీళ్ళు అన్ని కూడా షిప్పుల్లో ఎక్విప్మెంట్ ఉంటాయి. లిసనింగ్ పోస్ట్స్ అంటారు. అంటే మనం టెలికమ్యూనికేషన్స్ ఏం జరుగుతున్నాయో, మన సెల్ ఫోన్ కమ్యూనికేషన్స్ కావచ్చు, ఆర్మీ కమ్యూనికేషన్స్ కావచ్చు, లేదా మన ఎయిర్ ఫోర్స్ కమ్యూనికేషన్స్ కావచ్చు, నేవల్ వాళ్ళ కమ్యూనికేషన్స్ కావచ్చు, ఇవన్నీ వినడానికి కూర్చుంటారు అక్కడ. అంటే స్పై వెసల్ అనుకోవచ్చు. స్పై వెసల్ అనుకోవచ్చు. పేరు ఏదో పెడతారు దానికి, రీసెర్చ్ వెసల్ అంటాడు, ఓషన్ మెజరింగ్ అంటాడు, ఏదో పేర్లు పెడతాడు దానికి. ఏం పేరు పెట్టినా బేసిక్గా స్పై షిప్స్. అవి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాయి? ఫస్ట్ మనం ఏం చేసామంటే గతంలో మనం మిసైల్ టెస్ట్ చేద్దాము ఒరిస్సా నుంచి అని చెప్పి మనం అనుకున్నప్పుడు వీళ్ళ స్పై షిప్ రాగానే మనం ఆపేసాం. ఎందుకంటే దాన్ని మనకున్న టెక్నాలజీ వాడు తెలిసిపోతుందని మనం ఆగాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? వాడు ఉండగా మనం ఫైరింగ్ చేస్తున్నాం. ఏం చూస్తావు చూడు నువ్వు అని చెప్పి మనం వాడు ఓపెన్గా ఛాలెంజ్ ఇచ్చి మనం చేస్తున్నాం. ఇప్పుడు నేవీ ఏం చేసింది? ఐఎన్ఎస్ ముంబై అన్నటువంటి షిప్ని శ్రీలంకకి పంపించడం. ఈ 3 షిప్పులు ఉన్నప్పుడే పంపించడం. అంటే నువ్వే కాదు మేము కూడా వస్తాం అని చెప్పి అక్కడ వెళ్ళడం. సరే, మనం అఫీషియల్గా ఏం చెప్తున్నాం? వాళ్ళ ఎయిర్ ఫోర్స్కి పార్ట్స్ సప్లై చేయడానికి, దాన్ని సర్వీస్ చేయడానికి, శ్రీలంకన్ ఎయిర్ ఫోర్స్కి సప్లై చేయడానికి హెల్ప్ చేయడానికి మేము వెళ్ళామని చెప్తున్నాం అంతే అఫీషియల్గా. నువ్వు తప్పుడు కారణాలు చెప్పి వస్తున్నావు కదా, మేము కూడా ఏదో డిప్లొమాటిక్గా వేరే సాకు చెప్పి మేము అక్కడికి వస్తున్నాం. నువ్వేం చేస్తున్నావు అబ్జర్వ్ చేయడానికి మేము కూడా తయారుగా ఉన్నాం. ఐఎన్ఎస్ ముంబైలో కూడా మన దగ్గర చాలా టెక్నాలజీ ఉంది. మనం కూడా వాళ్ళ ఎక్విప్మెంట్ ఎటువంటిది దాన్ని వినే పరిస్థితి మనం కూడా వెళ్ళాం. ప్లస్ వాళ్ళ సిగ్నల్స్ని జామ్ చేసే కెపాసిటీ కూడా మన దగ్గర ఉంది, అవి కూడా చేయడం మొదలెట్టాం. సో ఇటువంటి భారతదేశం మళ్ళీ కౌంటర్ చేయడం మొదలుపెడుతుంది. ఇండియన్ ఓషన్ రీజన్ మనది అన్నటువంటి ఒక ఎన్నో దశకాలుగా మనం భావిస్తున్నాం. ఇప్పుడిప్పుడే చైనా దాంట్లో వాడు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చైనాను కౌంటర్ చేయడానికి మనం ఇటువంటి చర్యలు కూడా మొదలుపెట్టాం. గతంలో ప్రొటెస్ట్ చేశాం, శ్రీలంకని తర్వాత మాల్డీవ్స్ని ప్రొటెస్ట్ చేశాం. కానీ దీనివల్ల పెద్దగా లాభం ఉండదని తెలిసి కౌంటర్ మెషర్స్ మనం కూడా చేయడం మొదలుపెట్టాం. ఫర్ ఇన్స్టెన్స్ మన ఒత్తిడికి తట్టుకోలేక శ్రీలంక వాళ్ళ టెరిటోరియల్ వాటర్స్ వాళ్ళ సముద్రంలోకి రాకూడదు అని వాళ్ళు ఒక బ్యాన్ ఇంపోజ్ చేస్తే చైనా ఏం చేయగలరు? అక్కడ రానక్కర్లేదు, అక్కడి నుంచి ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఉండి అక్కడి నుంచి వినొచ్చు కదా వాళ్ళు. సముద్రం ఇంత పెద్ద సముద్రం, శ్రీలంకకు ఉన్న నీళ్లు చాలా తక్కువ. శ్రీలంక నీళ్ళని దాటి వాళ్ళ టెరిటోరియల్ వాటర్స్ దాటి అక్కడెక్కడైనా యాంకర్ చేసుకొని వాడు అక్కడి నుంచి చూడొచ్చు కదా, వాడు వినొచ్చు కదా, దాన్ని ఆపలేం మనం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? కాబట్టి శ్రీలంకకు వచ్చాడా లేదా అన్నది మనకు పెద్ద ఇష్యూ కాదు. మన మేజర్ ఇష్యూ ఏంటంటే చైనా చేస్తున్నటువంటి ఈ స్పైయింగ్ యాక్టివిటీకి మనం ఎలా కౌంటర్ ఇవ్వగలము. వాడి యొక్క టెక్నాలజీ మనకి లీక్ అవుతుందని వాడికి భయం వేసినప్పుడు వాడు చేయడానికి 10 సార్లు ఆలోచన చేస్తాడు. గతంలో ఏం చేశాడు? లదాఖ్లో 5G టెక్నాలజీ మొత్తం అక్కడ ఇంట్రొడ్యూస్ చేశాడు. మనం చాలా ఈజీగా వాళ్ళని హ్యాక్ చేసి మొత్తం వాళ్ళ డేటా అంతా మనం తీసేసుకున్నాం. వాళ్ళ సైనికులు ఏంటి, వాడి బ్లడ్ గ్రూప్ ఏంటి, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడి కేపబిలిటీ ఏంటి, మొత్తం అటువంటి డేటాలన్నీ మనం వాళ్ళ దగ్గర హ్యాక్ చేసి తీసుకోగలిగాం. చైనా ఏం చేసింది? ఇప్పుడు 5G నెట్వర్క్స్ మొత్తం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుంచి తీసేసింది. భయపడింది, ఎందుకంటే మనకు అంతకంటే సుపీరియర్ టెక్నాలజీ మనకు ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ ఫస్ట్ 2-3 సార్లు వాళ్ళు వచ్చినప్పుడు పెద్దగా మనం కూడా భయపడ్డాం. పెద్ద కౌంటర్ మెషర్స్ లేవు, ఇప్పుడు కౌంటర్ చేస్తున్నాం, ప్రతి దాన్ని కౌంటర్ చేస్తున్నాం. కాబట్టి దీని గురించి ఎక్కడో ఎవరు చర్చించారు. చూడు, చైనా శ్రీలంకలో వచ్చింది, మోదీ ఫెయిల్. ఇటువంటివే మనం ఒక నెగటివిటీ దేశం గురించి మాట్లాడతాం కానీ క్వైట్గా మనం ఏం చేస్తున్నాం అన్న విషయాలు నిజంగా ప్రజలకు తెలియాలి. చాలా అద్భుతంగా మనం కౌంటర్ చేస్తున్నాము. ఈ విషయం ఎక్కడ చైనా ఎలాగో చెప్పదు, శ్రీలంక చెప్పట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు, కానీ మనం చేసేది చేస్తున్నాం. చైనా ఎక్కడికి వెళ్ళినా చైనాకు ధీటుగా మనం వాళ్ళకి గట్టి సమాధానం ఇస్తున్నాము. ఇండియన్ ఓషన్ రీజన్లో ఎస్పెషల్లీ మేమే టేకేదారులమని స్పష్టంగా చెప్తున్నాం. మనం వాళ్ళ జిబోటీలో వాళ్ళకు పోర్ట్ ఉన్నా కానీ కూడా
ఒక స్థావరం ఉన్నా, గోదావరి ఉన్నా, హంబన్ తోట ఉన్నా, మాల్డీవ్స్ వాళ్లకు ఒత్తాసు పలుకుతున్నా, ఇన్ని అంశాలలో వాళ్ళు మనకు కౌంటర్ చేస్తున్నా, మనము మన షిప్పులు కావచ్చు, మన టెక్నాలజీ కావచ్చు వాడి చైనాని అన్ని ప్రాంతాల్లో కౌంటర్ చేస్తున్నాం. దాని దృష్ట్యానే ఈ విజిట్ ఐఎన్ఎస్ ముంబై కొలంబోకి వెళ్ళడం అన్నది చాలా సిగ్నిఫికెంట్ మెసేజింగ్ వీళ్ళందరికీ కూడా. రైట్ సార్. మరో విషయంలోకి వెళ్ళినట్టయితే ఐఎన్ఎస్ తబార్ లాస్ట్ డిఫెన్స్ రౌండప్ కొన్ని ఎపిసోడ్స్లో కూడా మనం అది ఏ రీజన్కి వెళ్ళిందో మనం చూసాం. రష్యాకి వెళ్ళింది, డెన్మార్క్కి వెళ్ళింది, జర్మనీ, యూకే. ఇప్పుడు స్పానిష్ నేవీతోని ఎక్సర్సైజ్ చేస్తాం. అంటే ఎందుకు తబార్ని ఇలా వరల్డ్ మొత్తం పంపిస్తున్నారు సార్? మెసేజ్ ఏంటి? దీని ద్వారా మనం ఏమన్నా నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోగలుగుతున్నామా? వాట్ ఈస్ ద ఇంటెన్షన్? అంటే మనకు 2-3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఐఎన్ఎస్ తబార్ అన్నది అర్లియస్ట్ స్టెల్త్ వెసల్. అది ఇప్పుడు ఇంకా స్టెల్త్ వెసల్స్లో చాలా టెక్నాలజీ మనం పెట్టుకోగలిగాం, కానీ స్టెల్త్ టెక్నాలజీస్లో డిప్లాయ్ చేసిన వన్ ఆఫ్ ద అర్లియస్ట్ షిప్స్ ఐఎన్ఎస్ తబార్. ఇది ఆల్రెడీ రష్యాకి వెళ్ళింది, డెన్మార్క్ వెళ్ళింది, నువ్వు చెప్పావు, ఇంగ్లాండ్కి వెళ్ళింది, ఇవన్నీ వెళ్ళాయి, థేమ్స్ బ్రిడ్జ్ కింద వెళ్ళింది, అని మనం కవర్ చేసాం. దీనివల్ల మనం చాలా మెసేజ్ చాలామందికి పంపిస్తున్నాం. ఒకటి, యూరోప్కి ఏం చెప్తున్నాం అంటే మేము మీ మిత్రులమే, రైట్, మాతో మీరు ఒక విధమైనటువంటి కోఆపరేషన్ చేయొచ్చు. మీరు మనం యూరోప్లో నుంచి చాలా దగ్గర కొన్నాం, మనం ఫ్రాన్స్ దగ్గర నుంచి, ఇటలీ దగ్గర నుంచి, జర్మనీ నుంచి చాలా మనం కొంటున్నాం, యూకే నుంచి చాలా ఎక్విప్మెంట్ కొన్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు 1971 యుద్ధంలో మనం వాడినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ యూకే నుంచి తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ వచ్చేసి మనం కొచ్చిన్లో తయారు చేసుకున్నాము. కానీ ఇంకొకటి ఉంది మనకు వార్షిప్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఇది రష్యా నుంచి తెచ్చుకున్నాం. పివి నరసింహారావు గారి టైంలో మనం సంతకం పెట్టామో తెచ్చుకున్నాం. అది దాని పేరు అడ్మిరల్ గార్ష్కోవ్. సో మనకి యూరోప్లో మనకు ఇన్ని సంబంధాలు ఉన్నప్పుడు ఆ సంబంధాలను ఇంకా స్ట్రెంథన్ చేసే దిశగా ఇది వెళ్ళింది. ఆ దేశాలలో ఉన్నటువంటి నేవీస్ తోటి యుద్ధ విన్యాసాలు చేసి వచ్చింది. అంటే ఇంటర్ ఆపరబిలిటీ అన్న ఒక శబ్దం ఉంటుంది. అంటే వాళ్ళ నేవీ మన నేవీ, వాళ్ళ టెక్నాలజీ వేరే, మన టెక్నాలజీ వేరే, వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా యాక్షన్ చేయాలంటే ఎలా చేయొచ్చు, దాని ప్రోటోకాల్స్ ఏంటి, దీనిలో ఫ్రెండ్ ఆర్ ఫో అని ఒక అంశం ఉంటుంది. నాకు తెలియకుండా నాకు రెడార్లో ఏం కనిపిస్తుంది, నాకు వాడు ఎవడో తెలియదు, నాకు శత్రువో తెలియదు, ఆ మిత్రుడో తెలియదు, వాడిని షూట్ డౌన్ చేస్తే ఏమవుతుంది పరిస్థితి నాకు. కాబట్టి అటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి, కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఎలా మన ఇద్దరం అనుసంధానం చేసుకోవచ్చు, ఇటువంటివన్నీ కూడాను అక్కడ మనం చేస్తున్నాం. ఇంకొక చాలా సిగ్నిఫికెంట్ ఒక జియో పొలిటికల్ స్ట్రాటజికల్ మూవ్ ఏంటంటే, రష్యాకి వెళ్ళాము, నేటో దేశాలకు వెళ్ళింది, 2 దేశాలకు వెళ్ళింది. అంటే ఏంటి, మేము అందరితోటి ఒక విధమైన సంబంధాలు పెట్టుకుంటామని చెప్తున్నాం. నెహ్రూ గారి ఫిలాసఫీ ఏమి ఉండిందంటే నాన్ అలైన్డ్, మేము ఎవరితో అలైన్ అవ్వము అన్నారు. మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని పరిభాషణ ఏం చేశారంటే వీఆర్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ విత్ ఎవ్రీబడి బట్ వీఆర్ నాట్ ఇన్ ఎనీ క్యాంప్. నెహ్రూ గారిదే నాన్ అలైన్మెంటే, అప్పుడు ఎవరితో సంబంధం లేకుండా ఉండేవాళ్ళం మనం ఇప్పుడు అందరితోటి సంబంధాలు పెట్టుకుంటామని చెప్తున్నాం. అదే తబార్ చేసింది. ఈ ప్రాంతాలు తిరిగి రావడం అన్నది ఒక అద్భుతమైనటువంటి ఒక మెసేజ్. ఇది కీలకమైనది. దీంట్లో ఏంటంటే ఇది మన తబార్ ఇన్ని ప్రాంతాలకు వెళ్తోంది, ఇన్ని దేశాలు కలిసి వస్తోంది. చైనా ఇంత పెద్ద నేవల్ ఫ్లీట్ ఉండి వాళ్ళు ఈ రోజు దాకా వాళ్ళ నేవల్ షిప్ కానీ ఏది ఇక్కడ యూరోప్లోకి వెళ్ళి ఇటువంటి యుద్ధ విన్యాసాలు చేసిన దాఖలాలు లేవు. అంటే మనకు మిత్రులు ఎంతమంది ఉన్నారు, మన కూటమి ఎటువంటి ఒక కోయలిషన్ మనం తీసుకొస్తున్నాము, ఎటువంటి ఇంపార్టెన్స్ భారతదేశానికి ఉన్నది, ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి. చైనా యొక్క కెపాసిటీ ఏంటో, వాళ్ళ మిత్రులు ఏంటో, వాళ్ళ కూటమి ఏంటో అది కూడా ఎక్స్పోజ్ అయింది. అందుకని చాలా సిగ్నిఫికెంట్. రైట్ సార్. ఎవ్రీ వీక్ డిఫెన్స్ రౌండప్లో బ్రేవ్ హార్ట్ దేశం కోసం పోరాడిన వాళ్ళ గురించి చెప్తూ ఉంటాం. గిరిధర్ గారు చెప్తూ ఉంటారు. ఈ వారం 26/11 ముంబైలో జరిగిన దాడులలో అమరులైన ఒక ఎన్ఎస్జి కమాండో గురించి గిరిధర్ గారు చెప్పబోతున్నారు. మామూలుగా మనకి 26/11 అనగానే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారే గుర్తొస్తారు. ఆయన చూపించిన తెగువ, తాజ్ హోటల్లో ఆయన ఎలాగా మొత్తం టెర్రరిస్టులను ఎదుర్కొన్నారు, చాలామంది హోస్టేజెస్ని ఎలా కాపాడారు అని. కానీ అదే టైంలో ఇంకో చోట కూడా ఇంకో బ్రేవ్ హార్ట్, అక్కడే పాకిస్తాన్ వాళ్ళు హోస్టేజెస్గా తీసుకున్న కొంతమందిని కాపాడే ప్రాసెస్లో అమరులయ్యారు. ఆయన పేరే గజేంద్ర సింగ్ బిష్ట్. ఆయన ఎవరు, ఎక్కడ పోరాడారు, ఆయన చేసిన త్యాగం ఏంటి, ఈరోజు గిరిధర్ గారు మనకు చెప్తారు. సార్, గజేంద్ర సింగ్ బిష్ట్ మామూలుగా 26/11 అనగానే అందరి ఫోకస్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి మీదకే వెళ్తుంది. ఎందుకంటే తాజ్ హోటల్ అదంతా ఉంది కాబట్టి.
కానీ ప్యారలల్లీ ఇంకొకటి కూడా ఆపరేషన్ జరుగుతూ ఉంది నారిమన్ హౌస్లో. అక్కడ అమరులైన వారే గజేంద్ర సింగ్ బిష్ట్. ఈయన గురించి ఏం చెప్తారు సార్? ఈయన కూడా సందీప్ ఉన్నికృష్ణన్ లాగానే ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఏదైతే ఉందో, మన స్పెషల్ క్రాక్ కమాండోస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎలీట్ గ్రూప్లో ఆయన కూడా పనిచేశారు. 51st వాళ్ళ ఎన్ఎస్జి గ్రూప్లో. ఈయన అంటే ఆపరేషన్ జరిగినటువంటిది ఏదైతే మనకు నారిమన్ హౌస్ అని అంటారు, దాన్ని చాబాడ్ హౌస్ అని కూడా పిలుస్తారు. అక్కడ జూయిష్ కుటుంబాన్ని, వాళ్ళ రబ్బాయి అంటారు, వాళ్ళ పురోహితుడిని రబ్బాయి అని పిలుస్తారు, అతని కుటుంబాన్ని వాళ్ళని హాస్టేజ్గా తీసుకున్నారు వీళ్ళు టెర్రరిస్టులు. హాస్టేజ్గా తీసుకొని ఎవరో అక్కడ రానికుండా వాళ్ళని ఆపి నెగోసియేషన్స్ జరుగుతున్నప్పుడు ఈయన కమాండోస్ అంటే ఎన్ఎస్జి కమాండోస్ దాని చబాడ్ హౌస్ మీద దిగి లోపలికి వెళ్ళి దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళ మీద చాలా విపరీతమైనటువంటి కాల్పులు వాళ్ళు చేయడం జరిగింది. గ్రనేడ్స్ విసిరారు వీళ్ళ మీద. సో ఇంకా వీళ్ళు కమాండోస్ వెనక్కి వెళదాము అన్నటువంటి పరిస్థితులలో ఈయన చాలా ధైర్య సాహసాలు చూపించి ముందర వెళ్ళి వాళ్ళని అంటే పెద్ద ఎత్తున ఈయన ఫైరింగ్ చేయడము ఇవన్నీ చేసేసరికి వాళ్ళు ఈయన మీద కౌంటర్ అటాక్ చేశారు, గ్రానైడ్లు వేసడం మొదలుపెట్టారు. కానీ ఈయన అటాక్స్లో వాళ్ళు దాన్ని ఒక విధమైనటువంటి బ్యాక్ స్టెప్ తీసుకునేసరికి ఒక గ్యాప్ లాంటిది ఏర్పడంగానే మిగతా ఆయనతో వచ్చినటువంటి కమాండోస్ అందరూ లోపలికి వెళ్ళగలిగారు. ఈ పరిస్థితులలో ఆయనకు బుల్లెట్లు తగిలి గ్రానైడ్ వల్ల బాగా ఇంజురీ అయ్యి అక్కడే చనిపోయారు ఆయన. సో అది చాలా పెద్ద బలిదానం. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆపరేషన్స్లో వాళ్ళు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫర్ ఇన్స్టెన్స్ అప్పుడు కవరేజ్లోనే బర్కాదత్ని అందరూ కూడా క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఆవిడ జరుగుతున్నవన్నీ లైవ్ ఫీడ్ ఆవిడ ఎన్డీటీవీలో ఇచ్చింది. అప్పుడు ఈ లైవ్ ఫీడ్ చూసి వీళ్ళ హ్యాండ్లర్స్ లక్వీ లాంటి వాళ్ళు, పాకిస్తాన్లో కూర్చున్న వాళ్ళు, మీరు కమాండోస్ వచ్చేసారు, మీరు ఎంతమంది చంపగలరో చంపండి, కానీ కనీసం మీలో ఒకరో ఇద్దరో లోపల ఉన్నటువంటి హాస్టేజ్ని అందరినీ చంపేయండి అని చెప్పారు వాళ్ళు. అందుకని వీళ్ళు కమాండో ఆపరేషన్ జరుగుతూ ఉండగా ఈయన గజేంద్ర సింగ్ బిష్ట్ బలిదానం ఇచ్చిన సమయంలోనే లోపల ఉన్నటువంటి హాస్టేజ్ని అందరినీ చంపేయడం మొదలుపెట్టారు. దాంట్లో మోషి అని చెప్పేసి చిన్న పిల్లవాడు, అతన్ని సర్వెంట్ వాళ్ళ పని మనిషి ఆ అబ్బాయిని ఎలాగో తప్పించుకున్నట్టే ఆ రబ్బాయి కొడుకు అనమాట, చిన్న పిల్లవాడు, అతన్ని తీసుకొని అమ్మాయి అక్కడి నుంచి చాలా డేరింగ్గా ఆవిడ తప్పించుకొని ఆ అబ్బాయిని కాపాడింది. కాపాడడంతో మనకు తెలుసు ఆ అబ్బాయి మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్కి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి మోదీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు అతన్ని కలవడం కూడా జరిగింది. ఆ పని మనిషి కూడా వాడు ఇజ్రాయెల్ సిటిజన్షిప్ తీసుకెళ్లారు. ఒక టార్గెటెడ్ అటాక్, అంటే గతంలో రెక్కి చేసి ఇక్కడ జ్యూస్ ఉన్నారు, ఇది టార్గెట్ చేయాలి అని చెప్పి ఎక్కడో మధ్యలో ఇన్ని బిల్డింగ్స్ అరణ్యంలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ని టార్గెట్ చేసి వీళ్ళు అటాక్ చేశారు, చబాడ్ హౌస్. కాబట్టి అక్కడ ఈయన చూపించినటువంటి ధైర్య సాహసాలు చాలా గొప్పవి. ఆయన చేసినటువంటి బలిదానానికి ఆయనకి అశోక్ చక్ర ఇవ్వడం జరిగింది. అశోక్ చక్ర మనకు తెలుసు పీస్ టైంలో అది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అని. అన్ఫార్చునేట్లీ ఆ కుటుంబం అంతా కూడా వాళ్ళు చంపేయడం జరిగింది. అది దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళకి లైవ్ ఫీడ్ రావడంతో వాళ్ళు చేశారు. అందుకని ఇప్పుడు భారత ప్రభుత్వం చాలా క్లియర్గా ప్రోటోకాల్స్ పెట్టారు. లైవ్ ఫీడ్ ఎవరు ఇవ్వడానికి వీల్లేదు. మీరు ఒకవేళ ఫుటేజ్ తీసుకుంటే దాన్ని డిలేడ్ రెస్పాన్సెస్లో మీరు ఇవ్వాలి అని చెప్పడం ప్రోటోకాల్స్ వచ్చాయి. అప్పుడు ప్రోటోకాల్స్ లేవు. అంటే ఆవిడ చూపించకుండా ఉండవలసింది, కానీ ఆవిడ కూడా ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు కాబట్టి నిజంగా ఆవిడని బ్లేమ్ చేయగలమా అంటే పెద్ద ప్రశ్నే అది. అన్ఫార్చునేట్లీ దాంట్లో గజేంద్ర సింగ్ బిష్ట్ గారు బలిదానం ఇవ్వడం అన్నది జరిగింది. అది మనకు ఒక పెద్ద భయంకరమైనటువంటి కాళరాత్రిగా భావించాలి 26 నవంబర్. దాని తర్వాత మన దేశంలో చాలా మార్పులు వచ్చినాయి. నేవల్ డిఫెన్స్ సిస్టమ్, మన కోస్ట్ గార్డ్కి సంబంధించింది కావచ్చు, ఇంటెలిజెన్స్కి సంబంధించింది కావచ్చు, అలాగే ప్రోటోకాల్స్. నిజంగా అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం సివిలియన్స్ని కాపాడలేని పరిస్థితుల్లో మనం యాక్షన్ తీసుకొని వాళ్ళని చంపేయాలి, టెర్రరిస్టులను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని తప్పించుకోవడానికి వీల్లేదు అన్నటువంటి కొన్ని నిర్ణయాలు ఇటువంటివన్నీ కూడా వచ్చినాయి మనకు. కాబట్టి ఇది ఒక పెద్ద లెసన్ మనకు. ఆయన బలిదానం అన్నది చాలా గుణపాఠాలు ఇచ్చింది మనకు. ఒక విధమైనటువంటి దేశంలో అంతవరకు ఉన్నటువంటి స్తబ్దత పోయి ఈరోజు ఒక క్లియర్ కట్ పాలసీలు, క్లియర్ కట్ ఒక దిశానిర్దేశాలు మన ప్రభుత్వం దీని మీద ఈ విషయంలో తీసుకుంది. కాబట్టి ఆయన బలిదానం అనేది మనం అందరం కూడాను గౌరవించాలి. ఆయన ఆత్మకు పరమేశ్వరుడి పాదాల దగ్గర స్థానం ఉంటుందని మనం పరమేశ్వరుని ప్రార్థిద్దాము. అటువంటి వాళ్ళ బలిదానం వల్లనే ఈరోజు మన దేశం సురక్షితంగా ఉన్నది. వీళ్ళని మనం డిఫెన్స్ రౌండప్లో వీలైనంత వరకు ఎంతమందిని వీలైతే అంతమందిని మనం గుర్తు చేసుకుంటున్నాము. గతసారి సందీప్ ఉన్నికృష్ణన్నే మనం గుర్తు చేసుకున్నాము. గతంలో మనం 71 యుద్ధంలో జరిగిన ఘటనలు మనం గుర్తు చేసుకున్నాము.
అలాగే మనకు చైనా యుద్ధంలో ఉన్నటువంటి వాళ్ళని గుర్తు చేసుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ 47 యుద్ధంలో కూడా కొంతమందిని మనం గుర్తు చేసుకున్నాము. సో మన దేశం కోసం త్యాగం చేసినటువంటి ముద్దు బిడ్డలు, గొప్ప గొప్ప త్యాగమూర్తులు, వాళ్ళని స్మరించుకుంటే కనుక వాళ్ళ పట్ల మన రుణం కొంతైనా తీరుతుందని భావిస్తూ ఈయనకు శ్రద్ధాంజలి, నివాళులు అర్పించే ప్రయత్నం మనం చేస్తున్నాం. రైట్ సార్. మామూలుగా వెపన్స్ సెగ్మెంట్లో ఎప్పుడు కూడా ఒక కొత్త వెపన్ గిరిధర్ గారు మనకి చెప్తూ ఉంటారు. ఈసారి అలా చెప్పబోయే వెపన్ పేరు K5. మామూలుగా ఇండియన్ నేవీ అనగానే, ఇండియన్ నేవీ అనే కాదు ఏ నేవీ అయినా సరే మాట్లాడినట్టయితే సబ్మెరీన్స్ అంటాం, లేకపోతే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, ఫ్రిగేట్, డెస్ట్రాయర్స్, ఇలా రకరకాల పేర్లు మాట్లాడతాం. కానీ వీటన్నిట్లలో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే సబ్మెరీన్స్లో ఉండే మిసైల్స్. ఆ మిసైల్సే చెప్పాలంటే గేమ్ చేంజింగ్ అవుతుంటాయి. ఇండియన్ నేవీ అనే కాకపోయినా ఏ నేవీకైనా సరే అది చాలా ఇంపార్టెంట్ ఒక పార్ట్ కింద ఉంటుంది. అలాంటి మిసైల్ ఇండియా దగ్గర ఉన్నది, దాని పేరే K5. ఈ K5 ఏంటి, ఇది ఇండియన్ నేవీకి ఎలాగా ఒక ఇంపార్టెంట్ వెపన్గా ఎమర్జ్ అయింది, అండ్ చైనాకి, పాకిస్తాన్కి K5 ద్వారా భారత్ ఏం మెసేజ్ ఇస్తుందో గిరిధర్ గారి ద్వారా తెలుసుకుందాం. సార్, K5 అంటే మన ఇండియన్ నేవీ దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ అండ్ చాలా అంటే పోటెంట్ వెపన్స్లో ఇది ఒకటి అంటారు. ఈ K5 స్పెషాలిటీ ఏంటి సార్? ఫస్ట్ కే అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం మనం. మన భారతరత్న APJ అబ్దుల్ కలాం గారి ఆయన పేరిట కే అని పెట్టడం జరిగింది. ఇది అగ్ని 5 అన్నది మనకు ల్యాండ్ బేస్డ్ వెపన్. అది అగ్ని 4, అగ్ని 5 మనకు ప్రస్తుతానికి ఫ్రంట్ ఎండ్లో ఉన్నాయి. అవి అగ్ని 5 మనకు తెలుసు మల్టిపుల్ టార్గెట్స్ ఒకటేసారి ఛేదించగలిగినటువంటి కెపాసిటీ దాంట్లో పెట్టుకున్నాం మనము. డిఫరెంట్ రేంజెస్లో ఉంటాయి. మనకు కొట్టవలసింది బహుశా బెయిజింగ్ ప్రతిసారి కొట్టక్కర్లేదు, వాళ్ళ స్థావరాలు కొట్టాల్సి వస్తుంది. మనం చెంగుడులో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యాక్టరీని కొట్టాల్సి వస్తుంది, లేదా వాళ్ళ హైవేలు, వాళ్ళ ట్రైన్స్, సప్లై చైన్ కట్ చేయాల్సి వస్తుంది. మనకు 500, 600, 700 కిలోమీటర్లు కొడితే సరిపోతుంది. కాబట్టి అటువంటివే ఈ K సిరీస్ మన నేవీలో ఉన్నటువంటివి. దాంట్లో K4ని మనం ఆల్రెడీ టెస్ట్ చేసాం, K5 కూడా టెస్ట్ చేసాం, K4 ఆల్రెడీ ఇండక్ట్ చేసాం మనము. K4 అన్నది రమారమి 3500 నుంచి 4000 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన కెపాసిటీ ఉంది దానికి. అంటే చైనాలో మనం లిటరల్గా చాలా ప్రాంతాలు కొట్టచ్చు. కానీ ఒకవేళ మనం సౌత్ చైనా సీకో ఇంకెక్కడ వెళ్ళగలిగితే మనం కోర్స్ బీజింగ్ దాకా మనం కొట్టగలిగిన కెపాసిటీ దానికి ఉంది. కానీ మన సముద్రాల నుంచి కొట్టాలంటే బహుశా బీజింగ్ని మనం చేరలేం దాంతో. ఇంకో విషయం దీంట్లో క్రూషియల్ ఏంటంటే SSNs, SSBNs అనే 2 టైప్స్ ఆఫ్ షిప్స్ ఉంటాయి. 2 కూడా న్యూక్లియర్ పవర్డే, న్యూక్లియర్ ఇంధనంగా వాడుకొని నడిపేటువంటి షిప్పులు, సబ్మెరీన్స్. ఇవి సముద్ర మట్టంలో చాలా కాలం ఉండొచ్చు. మామూలు డీజిల్ ఆర్ ఇతరతర కన్వెన్షనల్ వీటితో పెట్టే సబ్మెరీన్స్ కంటే కూడా వీటి కెపాసిటీ చాలా ఉంటుంది. ఎక్కువ కాలం సముద్రం మట్టంలో వాళ్ళు దాచిపెట్టుకొని ఉండొచ్చు. ఎవరు పసిగట్టలేనటువంటి కెపాసిటీ వాటికి ఉంది. దాంట్లో SSBN అంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ వాడగలిగింది. SSNs అంటే మామూలు కన్వెన్షనల్ వెపన్సే వాడతారు వాళ్ళు, కానీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ పవర్ తోటి రన్ అవుతుంది అంతే. అదే ఈ రెండే డిఫరెన్స్. SSBNs మన దగ్గర ఉన్నటువంటి చాలా పొటెన్షియల్ అవి. దీంట్లో మనం INS అరిఘాత్ గురించి గత డిఫెన్స్ రౌండప్లో మాట్లాడుకున్నాం మనం. INS అరిహంత్ క్లాస్ అంటారు. INS అరిహంత్, INS అరిఘాత్ 2 ప్రస్తుతానికి సర్వీసెస్లో ఉన్నాయి. తర్వాత ఇంకా అరిదమన్ అని చెప్పేసి ఇంకా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగతా కూడా యాడ్ అవుతాయి మన అమ్ముల పొదలో. ఇవి ఎందుకు క్రూషియల్ అంటే కనుక సెకండ్ స్ట్రైకింగ్ కేపబిలిటీ. వాళ్ళు మన న్యూక్లియర్ సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో భారతదేశంలో వాటిని అన్నింటినీ ఫస్ట్ స్ట్రైక్, ఎప్పుడు కూడాను మొదట కొట్టిన వాడికి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్ట్రైక్లో ఒకటేసారి సైమల్టేనియస్గా మన దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ అన్నిటినీ వాళ్ళు ధ్వంసం చేస్తే నిర్వీర్యం అయిపోయి నిశ్శక్తులై పడి ఉండకుండా మళ్ళీ వాళ్ళని కౌంటర్ కొట్టగలిగిన కెపాసిటీ సముద్రంలో ఉంటుంది. అందుకనే దాన్ని మనం సబ్మరీన్స్లో పెట్టుకున్నాం. ఈ SSBNsలో ఇటువంటి మిసైల్స్ పెట్టుకుంటాం. K4 ఆల్రెడీ మనకు ఉన్నది. K5 మనం ఆల్రెడీ డెమాన్స్ట్రేట్ చేసాము. ఇంకా కొన్ని ఫర్దర్ ట్రయల్స్ జరుగుతున్నాయి, కానీ ఆల్మోస్ట్ ఓవర్ లిటరల్గా అయిపోయాయి. ఇంకొన్ని దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఏవో కొన్ని చిన్న మార్పులు ఉంటాయి, అది కూడా ఇండక్ట్ చేయబోతున్నాం మనం. K5 కెపాసిటీ అఫీషియల్గా 6000 కిలోమీటర్లు చెప్తున్నారు. అంటే లిటరల్గా ఇక్కడి నుంచి మనం బే ఆఫ్ బెంగాల్ నుంచి, కోల్కతా దగ్గర నుంచి ఎక్కడి నుంచో ఫైర్ చేసామంటే బీజింగ్ దాకా కొట్టచ్చు మనం. కానీ చాలామంది నిపుణులు ఏం చెప్తున్నారంటే దీంట్లో కనుక మెటీరియల్ మనం ఏదైతే ఫ్యూజన్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంత వెయిట్ తగ్గించగలిగితే 8000 కిలోమీటర్ల దాకా కొట్టచ్చు అంటున్నాం మనం. ఆఫ్టర్ ఆల్ ఈరోజు ఉన్నటువంటి న్యూక్లియర్ టెక్నాలజీ చాలా లీతల్ ఉంటుంది.
అప్పుడు హిరోషిమా నాగసాకి మీద వేసినటువంటి బాంబ్ కెపాసిటీ కంటే కొన్ని వందల రెట్లు ఈరోజు కెపాసిటీ పెరిగింది అన్ని న్యూక్లియర్ బాంబ్స్లో కూడా. మనకు దానికి ఆ శక్తి ఉన్నటువంటి మిసైల్ వేసినా కానీ కూడా మనం ఈరోజు మొత్తం బీజింగ్ని కూల్చొచ్చు. అటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది. 6,000 కిలోమీటర్లు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు 8,000 కిలోమీటర్లు అంటే ఇటు సైడ్ ఉండి కొట్టచ్చు వాళ్ళు. ఎక్కడి నుంచి? అరేబియన్ సీ నుంచి కొట్టచ్చు వాళ్ళు. వెస్టర్న్ ఫ్లీట్ కమాండ్ అక్కడి నుంచి మనం ఫైర్ చేసామంటే కూడా మనం ఆ వెయిట్ కొద్దిగా తగ్గిస్తే కానీ కొట్టవచ్చు. మనం న్యూక్లియర్ అటాక్ మళ్ళీ కౌంటర్ అటాక్ చేయగలం. అందుకని K5 అన్నది మనకు చాలా చాలా క్రూషియల్ వెపన్. అది ఇది ఉందంటే మనకు అష్యూర్డ్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఇంగ్లీష్లో చెప్తాం. అంటే తప్పకుండా రెండవసారి మనం కొట్టి తీరుతాం. మనం మొత్తం భూమి మీద ఉన్నటువంటి న్యూక్లియర్ అసెట్స్ అన్నీ వాళ్ళు ధ్వంసం చేసినా తిరిగి కొట్టగలిగినటువంటి క్షమత మన దగ్గర ఉంది అని మనం స్పష్టంగా చెప్తున్నాం. మనం ఫర్ ఇన్స్టెన్స్ న్యూక్లియర్ పవర్ అయినటువంటి పాకిస్తాన్ దగ్గర అది లేదు. కాంట్రాస్ట్ అర్థం చేసుకోవాలి. చైనా వాళ్ళకి ఇచ్చింది కానీ వాళ్ళ దగ్గర ఆ టెక్నాలజీ లేదు. మనం కనుక ఒకటే స్ట్రైక్లో వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ అన్నీ మనం టేక్ ఆఫ్ చేసామంటే, కొట్టేయగలిగామంటే, అంటే న్యూక్లియర్ మెటీరియల్ ఒక దగ్గర పెట్టుకోవచ్చు, దాన్ని కూప్లింగ్ చేసి ఫైరింగ్ చేసేటివి కొన్ని కెపాసిటీస్ ఉంటుంది వాటికి. అమెరికాకి తెలుసు, అలాగే మన ఇంటెలిజెన్స్ కూడా తెలుసు. ఆఫ్కోర్స్ సోవియట్ యూనియన్, చైనాకి వీళ్ళందరూ కూడా తెలిసే ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ కొట్టేసామంటే వాళ్ళు తిరిగి మన మీద అటాక్ చేయలేనటువంటి పరిస్థితి. న్యూక్లియర్ టెక్నాలజీ ఉన్నా ఎందుకు పనికిరానటువంటి పరిస్థితి పాకిస్తాన్కు ఉంది. కానీ చైనా అటువంటిది కాదు కదా. చైనా మీద ఒకసారి దాడి చేసిందంటే వాళ్ళ దగ్గర షిప్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర సబ్మెరీన్స్ ఉన్నాయి, మళ్ళీ అక్కడి నుంచి దాడి చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర కూడా ఉంది. కాబట్టి దాన్ని కౌంటర్ చేసే కెపాసిటీ మన దగ్గర కూడా కావాలి. K5లో ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రెడార్ని తప్పించుకోగలిగినటువంటి కెపాసిటీ దీనిలో పెట్టారు. అంటే స్టెల్త్ టెక్నాలజీ. వాళ్ళ రెడార్స్ దీన్ని పట్టుకోకుండా ఇది టార్గెట్ని ఎక్కడికి కొట్టాలో అక్కడికి వెళ్ళేటువంటి దీని యొక్క కెపాసిటీ పెంచారు, దీని కేపబిలిటీ పెంచారు. ఇది ఎంత అద్భుతంగా దాన్ని చాకచక్యంగా వాళ్ళని తప్పించుకొని వెళ్ళగలదో అటువంటి టెక్నాలజీని పెట్టారు. అంటే దీని అక్కడ ఏ టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని ఛేదించేటువంటి అవకాశాలు K5లో చాలా మెండుగా ఉన్నాయి. బహుశా 75-80% ఈ టార్గెట్ అచీవ్ చేయగలిగినటువంటిది. సముద్రం నుంచి కొడుతున్నాం అంటే అది ఫస్ట్ ఫైర్ అయినప్పుడు నీళ్ళలో నుంచి రావాలి పైకి. నీళ్ళ రెసిస్టెన్స్ ఉంటుంది. నీళ్ళ రెసిస్టెన్స్ నుంచి పైకి వచ్చిన తర్వాత బూస్టర్స్ ఫైర్ చేస్తాయి. బూస్టర్స్ ఫైర్ చేయగానే అది డైరెక్షన్లో వెళ్తుంది. అది ఏ డైరెక్షన్లో కొడుతున్నాం అన్నది కోఆర్డినేట్స్ అంతా సముద్రంలో ఉండి వాళ్ళు చేయగలగాలి. కాబట్టి ఇది చిన్న టెక్నాలజీ కాదు, చాలా సోఫిస్టికేటెడ్ అడ్వాన్స్ టెక్నాలజీ దీంట్లో K5లో వాడుతున్నారు. కాబట్టి ఇది త్వరలో మన నేవీ అంబుల పొదలో రాబోతున్నది. ప్రస్తుతానికి అది ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఇండక్షన్ ఆ పరిస్థితుల్లో ఉన్నది. అది ఆల్రెడీ మన వాళ్ళు దీని నెక్స్ట్ వర్షన్ గురించి ఆలోచన చేస్తున్నారు. K5 అడ్వాన్స్డ్ వర్షన్ అంటున్నారు. బహుశా 8 నుంచి 10,000 కిలోమీటర్ల దాకా కొట్టేటువంటి ఒక కెపాసిటీ మనం ఆలోచన చేస్తున్నాం. దాంట్లో కూడా మళ్ళీ మల్టిపుల్ టార్గెట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మన ల్యాండ్ బేస్డ్ అగ్ని 5కి ఇది కౌంటర్ అనొచ్చు, సముద్రంలో నుంచి కొట్టేటువంటి కౌంటర్ అనొచ్చు. అటువంటి అస్త్రాన్ని మనం మళ్ళీ ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. మనం దాంట్లో కూడా నెక్స్ట్ వర్షన్లో ఇంకా స్టెల్త్ కేపబిలిటీస్ పెరుగుతాయి దాంట్లో. కాబట్టి ఇంకా ఆ పరిస్థితికి మనకు వచ్చిందంటే కనుక చైనా మన మీద అటాక్ చేయడానికి ఆలోచన కూడా చేయలేదు. ఆ పరిస్థితికి మనం త్వరలో రాబోతున్నాము. కాబట్టి K5 అన్నది మనకు ఒక బ్రహ్మాస్త్రం లాంటిది మనం భావించాలి. రైట్ సార్. డిఫెన్స్ రౌండప్లో ఒక భారతదేశ కంపెనీ గురించి, డిఫెన్స్ కంపెనీ గురించి గిరిధర్ గారు చెప్తూ వస్తున్నారు. దీంట్లో ప్రైవేట్ కంపెనీ కానివ్వండి, లేకపోతే స్టార్టప్స్ కానివ్వండి, లేకపోతే పెద్ద కంపెనీ, ఇలా జాయింట్ వెంచర్, రకరకాల ఇండియన్ రిలేటెడ్ కంపెనీస్ గురించి గిరిధర్ గారు చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఒక ఇండియాలో ఉన్న ఒక బిగ్ కంపెనీ గురించి చెప్పబోతున్నారు. అదే అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. మామూలుగా అదానీ అనగానే మనం ఎనర్జీలో కానివ్వండి, పోర్ట్స్లో కానివ్వండి, దీంట్లోనే వింటూ ఉంటాం. కానీ ఇది కాకుండా ప్యారలల్లీ ఆయన ఇంకొక ఎంపైర్ని కూడా బిల్డ్ చేస్తున్నారు. అదే అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. ఈ కంపెనీ ఏ ఏ విభాగాల్లో ఉంది, వాటి స్పెషాలిటీ ఏంటి, అవి ఎక్స్పోర్ట్స్ చేస్తుందో లేదో గిరిధర్ గారి ద్వారా తెలుసుకుందాం. సార్, అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అంటే మామూలుగా ఇందాక చెప్పినట్టుగా అదానీ అనే పేరు రాగానే మామూలుగా మనం ఎదర్ పోర్ట్స్ అనుకుంటాం, ఎనర్జీ అనుకుంటాం, పవర్. కానీ ఇది కాకుండా డిఫెన్స్లో కూడా అదానీ కంపెనీ చెప్పాలంటే మధ్య న్యూస్ల్లో ఉంటుంది, రకరకాల డీల్స్తో కానివ్వండి, లేకపోతే టెస్టులతో. దీని గురించి అంటే అదానీ కంపెనీ స్పెషాలిటీస్ ఏంటి సార్? అంటే మనం అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంపెనీ ఏదైతే ఉందో దాని కేపబిలిటీస్ తెలుసుకునే ముందర దీన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఎవరు టార్గెట్ చేస్తున్నారు, ఫస్ట్ దాని గురించి తెలుసుకుంటే ఇది ఎందుకు అంత అవసరమో మనకు అర్థమవుతుంది. అంబానీ అదానీ కా సర్కార్ అని చెప్పి మనకు
ఆపోజిషన్ క్రిటిసైజ్ చేయడము, అలాగే హిండన్బర్గ్ రిపోర్ట్లు అదానికి వ్యతిరేకంగా రావడం. ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే అదానీ గ్రూప్ కావచ్చు, అంబానీ గ్రూప్ కావచ్చు, మన దేశ ఎకానమీకి, మన రక్షణకు, మన ఆత్మనిర్భరతకు చాలా క్రూషియల్ వీళ్ళందరూ. ఫర్ ఇన్స్టెన్స్ హూవై నెట్వర్క్ ఏదైతే మనకు చైనాలో ఉన్నదో దానిని కౌంటర్ చేయగలిగిన కెపాసిటీ మనకు జియో తర్వాత అంబానీకి ఉన్నది. వాళ్ళు ఒరిజినల్గా పెట్రోకెమికల్స్ తర్వాత టెక్స్టైల్స్లో ఉండేవాళ్ళు. వాళ్ళు కమ్యూనికేషన్ ఎలా వచ్చారు, వాళ్ళు ఏరోస్పేస్ లాగా ఎలా వచ్చారు. అనిల్ అంబానీ కోర్స్ రఫాయిల్తో ఆయన డీల్ కూడా పెట్టుకున్నాడు. అలాగే అదానీ ఇందాక నువ్వు చెప్పినట్టు పోర్ట్స్ కావచ్చు లేదా వాళ్ళ ఎలక్ట్రిసిటీ జనరేషన్స్లో కావచ్చు, వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నా కానీ కూడా వాళ్ళ కెపాసిటీ, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి, వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ తోటి డిఫెన్స్లో కూడా వచ్చారు వాళ్ళు. డిఫెన్స్ ఏరోస్పేస్ రెండింటిలోకి వచ్చారు వాళ్ళు. అటువంటి వాళ్ళ పెట్టుబడులు కావాలి. ఎందుకంటే ఈరోజు మనకు డిఫెన్స్ రంగంలో కొత్త టెక్నాలజీస్ మనం కనుక అబ్జర్వ్ చేసుకోవాలంటే లేదా మనమే తయారు చేసుకోవాలంటే స్టార్టప్ కంపెనీలో కెపాసిటీ లిమిటెడ్గా ఉంటుంది. పెద్ద కంపెనీలు దాంట్లో దిగాయంటే కనుక వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేయగలరు, దాంట్లో పెద్ద ఎక్విప్మెంట్స్ వాళ్ళు తయారు చేయగలరు వాళ్ళు. అలాగే టాటాస్, అలాగే మనకు ఎల్ఎన్టీ, ఇటువంటి పెద్ద కంపెనీలను కూడా డిఫెన్స్లో ఈరోజు వెళ్ళాయి. మహీంద్రాస్ వీళ్ళందరూ కూడా వెళ్ళారు. అందుకని ఈరోజు అదానీ గురించి మనం మాట్లాడబోతున్నాం. అదానీ గ్రూప్ వచ్చేసి వాళ్ళు చాలా రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్లో ఉన్నారు. అమ్యునిషన్లో ఉన్నారు, తర్వాత మనకు మిసైల్స్లో ఉన్నారు వాళ్ళు, తర్వాత డ్రోన్స్లో ఉన్నారు వాళ్ళు, తర్వాత యాంటీ డ్రోన్ టెక్నాలజీస్లో ఉన్నారు, అలాగే ఎయిర్ అసెట్స్కి సంబంధించి రిపేర్ తర్వాత సర్వీసింగ్ దాంట్లో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మనం సుకోయిల్ కానీ లేదా ఇతరత్ర రష్యా నుంచి కొన్నదో రఫాయిల్ కానీ మళ్ళీ సర్వీసింగ్ చేయాలంటే వాళ్ళ మీద ఆధారపడాలి కదా. అటువంటిది భారతదేశంలో కూడా సర్వీసింగ్ కూడా కావాలి. అన్ని ప్రతి ఒక్కరు తయారు చేయనక్కర్లేదు, కొంతమందికి కూడా కావాలి. ఈ ఎన్నో రంగాల్లో వీళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళ కొన్ని క్రూషియల్ చూస్తే కనుక డ్రోన్స్లో దృష్టి 10 అని చెప్పేసి వీళ్ళది ఒక ప్రోడక్ట్. మనకు వాళ్ళకు ఇజ్రాయెల్తో కొలాబరేషన్ ఉన్నది, ఇజ్రాయెల్ కొంటున్నది అది. సరే, ఇజ్రాయెల్ ఏం మాట్లాడలేదు, అదానీ గ్రూప్ ఏం మాట్లాడలేదు. కానీ ఈ డ్రోన్స్ని వాళ్ళు అక్కడ యుద్ధంలో వాడుకుంటున్నారు. హమాస్తో కానీ లేదా హిజ్బుల్లాతో కానీ చేస్తున్నప్పుడు యుద్ధంలో వాడుకుంటున్నారు. అది ఇక్కడ భారతదేశంలో తయారై వెళుతున్నాయి అవన్నీ డ్రోన్స్. అలాగే స్మాల్ ఆర్మ్స్ ఉన్నాయి, చిన్న మిసైల్స్ కావచ్చు, షెల్స్ కావచ్చు, ఇటువంటివి ఉన్నాయి. కొంత అంటే కోర్స్ దీంట్లో మనకు పెద్దగా వాళ్ళు ఎలాబరేట్ చేయలేదు, ఎందుకంటే సీక్రెట్ డిఫెన్స్ సంబంధించిన కాబట్టి. ఒక అనుమానం మనకి ఏమొస్తుందంటే బహుశా యుఎస్ నేవీ కానీ వాళ్ళ ఆర్కోస్ అంటారు, మన ఏమంటారంటే మరీన్ కోర్ అంటారు, వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడాను కొన్ని స్పెషలైజ్డ్ షెల్స్ని 107 అంటారు, ఏదో పేర్లు చెప్తారు, స్పెషలైజ్డ్ షెల్స్ వీళ్ళు తయారు చేసి పంపిస్తున్నారని చెప్తున్నారు. వీళ్ళు ఏం మాట్లాడలేదు, వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, కానీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ వెబ్సైట్లో మాత్రం దీంట్లో మాత్రం మేము ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తాము భారతదేశాన్ని ప్రొజెక్ట్ చేయడానికి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో చెప్పట్లేదు వాళ్ళు, ఎందుకంటే కొన్ని సీక్రెట్స్ ఉంటాయి అవన్నీ కూడా. సో ఇటువంటివి జరుగుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు రష్యాకి కొన్ని సప్లై చేసి ఉండొచ్చు. మనం రష్యాకి సప్లై చేసినట్టు చెప్తే కనుక అమెరికాకి కోపం రావచ్చు. ఇద్దరినీ మనం చూసుకొని వెళ్ళాలి. అటువంటిది అదానీ గ్రూప్ కూడా చేస్తోంది. దగ్గర కొన్ని గైడెడ్ మిసైల్స్ ఉన్నాయి వీడి దగ్గర. గౌరవ్ అని చెప్పేసి గ్లైడెడ్ మిసైల్స్ ఉన్నాయి. గ్లైడెడ్ మిసైల్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. అది ఆఫ్ కోర్స్ మన డిఆర్డిఓ వాళ్ళ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసుకొని వీళ్ళు అది కూడా తయారు చేస్తున్నారు ఇక్కడ. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ దాంతో తీసుకువెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ షూట్ చేయగలదు. అంటే గతంలో మనం ఎయిర్ ఫోర్స్ ఏదో సుకోయ్లోనో లేకపోతే తేజస్సో రఫాయలో మిరాజో MiG-29 ఇవేవో వాడుకొని వెళ్ళి షూట్ చేయవలసిన పరిస్థితి. దాంట్లో వాళ్ళు కనుక అటాక్ చేస్తే కనుక మన పైలట్ చనిపోయేటువంటి పరిస్థితి. ఫర్ ఇన్స్టెన్స్ అభినందన్ వర్ధమాన్ దొరికిపోయారు కదా అక్కడ. అటువంటి పరిస్థితి కాకుండా ఏరియల్ వెహికల్ ఏదైతే మనం డ్రోన్స్ అంటామో, డ్రోన్ కాదు బట్ డ్రోన్ అనొచ్చు, దాన్ని ఏరియల్ వెహికల్ అనొచ్చు, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, దాంట్లో ఒక దగ్గర దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్, అది క్రూజ్ మిసైల్ వెళ్ళి కొట్టగలిగినటువంటి కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉంది. అంటే చాలా అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ అంతా కూడా వీళ్ళు చేయగలుగుతున్నారు, అబ్జర్వ్ చేయగలుగుతున్నారు. అలాగే మనం చూస్తే రుద్రం 1 అని చెప్పేసి ఒక యాంటీ రేడియేషన్, ఆకాశం నుంచి వాళ్ళు రేడియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? జనరల్గా మనకు రాడార్స్ నుంచి వస్తుంది, లేదా దాని సెన్సార్స్ కొన్ని ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా వాళ్ళు కౌంటర్ చేసి ఆకాశం నుంచి కొట్టగలిగినవి, అంటే డ్రోన్స్తో కానీ లేదా ఎయిర్ క్రాఫ్ట్స్తో కానీ కొట్టగలిగినటువంటి కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉన్నది. అటువంటివి తయారు చేస్తున్నారు వీళ్ళు. తర్వాత వీళ్ళు నేవల్ యాంటీషిప్ మిసైల్, ఈవెన్ నేవల్ యాంటీషిప్ మిసైల్స్, ఇంకో షిప్లను అటాక్ చేయడానికి కావాల్సిన మిసైల్స్ కూడా ఆ టెక్నాలజీ కూడా వీళ్ళు తయారు చేసి వాళ్ళు సప్లై చేస్తున్నారు మన ఫోర్సెస్కి.
ఇదిలా ఉండగా వేరే దేశాల్లో నుంచి కూడా కొలాబరేట్ చేసి కొంత టెక్నాలజీ వీళ్ళ దగ్గర లేనిది వాళ్ళ దగ్గర నుంచి కూడా డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి వీళ్ళు చూపిస్తున్నారు మనకి. ఫర్ ఇన్స్టెన్స్ థలెస్ గ్రూప్ అన్నది ఒక కంపెనీ ఉన్నది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కెపాసిటీని వీళ్ళు అబ్జర్వ్ చేయడానికి కోసం వాళ్ళతో కొలాబరేషన్ పెట్టుకున్నారు. సో మేక్ ఇన్ ఇండియా అంటే ఈ వాళ్ళకున్న కెపాసిటీని వీళ్ళ ఫెసిలిటీస్లో తయారు చేసి లైసెన్స్ వాళ్ళకే ఉంటుంది, వాళ్ళకి వీళ్ళు ఏదో రాయల్టీ ఇస్తారు, అది తయారు చేసేటువంటి పరిస్థితిలో వాళ్ళ దగ్గర వెళ్ళారు. అలాగే ఎడ్జ్ గ్రూప్ అని చెప్పేసి ఇంకొక గ్రూప్ తోటి వాళ్ళు మనకు డిఫెన్స్కి సంబంధించిన కొన్ని నీష్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసుకుంటున్నారు. అలాగే ఇటువంటివి చాలా అంశాలలో వాళ్ళు కొలాబరేషన్స్ కూడా పెట్టుకుంటున్నారు. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు డిఆర్డిఓ తోటి కొలాబరేషన్ ఉంది కాబట్టి డిఆర్డిఓలో వాళ్ళు ఏమైనా కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వస్తే మన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ దాన్ని చేయడం కష్టము, ఇది ఫండింగ్ చాలా కావాలి, దీనికి ఇన్వెస్ట్మెంట్స్ చాలా కావాలి అన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అదాని గ్రూప్ చేస్తున్నారు అది. కాబట్టి ఒక పెద్ద ఫోర్స్ మనకి. అటువంటి శక్తిని ఆపాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి మన శత్రువులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి నేతల్ని వాళ్ళు వాడుకుంటున్నారు. అందుకని అంబానీ అదానీ కా సర్కార్ అని చెప్పి మన మీద దాడి చేయడానికి కారణం అది. అంటే అదానీ ఏదో దోచేసుకుంది అన్న ఒకటి నరేటివ్ మొత్తం దేశం మీద వాళ్ళు స్ప్రెడ్ చేసిన దానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదానీ మన దేశ రక్షణకు కూడా అంత క్రూషియల్. ఇన్ని స్మాల్ మీడియం లార్జ్ మిసైల్స్ షెల్స్ ఇన్ని తయారు చేస్తున్నారు వాళ్ళు, ఇన్ని డ్రోన్స్ ఇన్ని టెక్నాలజీస్ వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళు కనుక నష్టపోయి దివాళా తీస్తే దానివల్ల లాభపడే శక్తులు ఎవరో, ఆ శక్తుల వల్ల లాభపడే ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ సార్. సో ఒక పక్కనేమో ఇండియాని స్ట్రాంగ్ చేయాలని చెప్పి అదాని గ్రూప్ ట్రై చేస్తుంటే డిఫెన్స్ గ్రూప్, అదే అదానిని వీక్ చేయాలని చెప్పి మీరు అన్నట్టుగా ఈ దేశంలోనే ఎన్నో శక్తులు ప్రయత్నిస్తున్నాయి. లెట్స్ సీ వాళ్ళు మరి వీటన్నిటిని ఓవర్కమ్ అవుతున్నారు. వీళ్ళు పెరిగే కొద్దీ ఛాలెంజెస్ కూడా పెరుగుతూనే ఉంటాయి. సో మనం చూడాలి వీళ్ళు వాటిని ఎలా తట్టుకుని నిలబడతారని. రైట్ సార్, ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని చాలా మా ప్రేక్షకులకు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నేషనలిస్ట్ టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. వచ్చే డిఫెన్స్ రౌండప్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.